హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము థర్డ్ చాప్టర్ సంబంధించి బోధనా పద్ధతులు మోస్ట్లీ ఇంపార్టెంట్, చాలా వరకు దీని నుంచి ఎక్కువగా అడుగుతారు. ఓకే, ఈ బోధనా పద్ధతులకు సంబంధించి కంటిన్యూషన్ చూద్దాం. ఆల్రెడీ పార్ట్ 1 పెట్టేస్తున్నాం కదా, సో ఇదైతే పార్ట్ 2 నెక్స్ట్ చూద్దామండి. ఇదైతే ఎక్కువగా మనకి రోంత మ్యాటర్ అయిపోయిన తర్వాత బోధనా పద్ధతులు వస్తాయి. ఆగమన నిగమన ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకుందామండి. ఎక్కువగా అడుగుతూ ఉంటారు, కంపల్సరీ బిట్ వచ్చే టాపిక్ ఇవి. సో ఈ క్లాస్ మాత్రం చాలా జాగ్రత్తగా వినాలి. కంపల్సరీ బిట్ వస్తుంది ఆ పద్ధతుల నుంచి మాత్రం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. అదేవిధంగా వీటికి సంబంధించిన క్లాసెస్ కూడా మీకు ఆల్రెడీ యాప్లో కూడా అప్డేట్ అవుతూ ఉన్నాయి. అంటే ఏమన్నా కొన్ని మనకు చాప్టర్స్ లాస్ట్లో కొన్ని పేజెస్ మిగిలిపోవడం చెప్పలేదు కదా, సో అలాంటివన్నీ మీకు యాప్లో కూడా అప్డేట్ అవుతూ ఉంటాయండి. మనకు లెంత్ ఎక్కువ వస్తుంది ఒకే వీడియోలో చేస్తే, సో అందుకని మీకు యాప్లో అయితే విడివిడిగా పెట్టడం జరుగుతుంది. ఈజీగా చూడొచ్చు, ఒకే లెంత్ కాకుండా బాగా క్లారిటీగా ఉంటుంది అనమాట. ఈ విధంగా మీకు లెసన్ వైజ్ వీడియోస్ కూడా ఉన్నాయి 3rd నుంచి 10th వరకు. ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ తెచ్చుకొని చదవాలంటే అయ్యే పని కాదు. సో ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్స్ అన్నీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేసింటారు. న్యూ సిలబస్ బేస్డ్గానే అప్డేట్ చేస్తున్నాం చూడండి. 3rd to 10th పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. లేదు టైం లేదు, నాకు తక్కువ టైం ఉందనుకున్నా కూడా మీరు ఈ పీడిఎఫ్స్ అయినా సరే మీరు ప్రాక్టీస్ చేసుకున్నారంటే కనుక ఈజీగా మీకు మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. మనం అంతా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఇచ్చాము. తద్వారా మీకు ఏమవుతుందంటే ఫుల్ క్లారిటీ ఉంటుందండి ఎంతవరకు మేము కంప్లీట్ చేశాను. ఓకే, ఇలాగ మీకు మనకు ఎగ్జామ్లో అడిగినా కూడా క్లాస్ కూడా గుర్తొచ్చేస్తుంది. ఇది ఈ క్లాస్లో ఉంది, ఈ క్లాస్లో ఉంది అనేది కూడా గుర్తొస్తుంది. సో తద్వారా మీకు మొత్తం సిలబస్ అంతా కవర్ అయిందనే భావన వస్తుందండి. మీకు బిట్ మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. టాపిక్ వైజ్ అయితే ఎక్కడో ఒకసారి మిస్ అవుతుంది. ఓకే, ఆ టాపిక్ సంబంధించి మొత్తం చెప్తాం, ఏ క్లాస్లో ఉందనేది తెలీదు. ఈడైతే మీకు అంతా లెసన్ వైజ్ పెట్టున్నాము చూడండి. సైకాలజీ కూడా మీకు ఇక్కడ అకాడమీ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటి బేస్గానే మీ క్లాసెస్ చెప్పున్నాం. మరియు న్యూ టాపిక్స్ అనేటివి డ్రాఫ్ట్ కాపీ ఏదైతే ఉందో దాని బేస్గా చెప్పున్నాం చూడండి. టెట్ ప్రీవియస్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి. ఇది మీకు సంబంధించి ఇవన్నీ మీకు విడివిడిగా కూడా ఉన్నాయి. బండిల్గా అయితే 799తో పర్చేస్ చేసుకోవచ్చు. విడివిడిగా కావాలంటే కనుక మీకు ఓన్లీ వీడియోస్ పీడిఎఫ్స్ 500తో ఉంది. ఓన్లీ టెస్ట్ సిరీస్ 499తో ఉంది. ఓన్లీ సైకాలజీ అయితే 99తో ఉంది. ఈ విధంగా మీరు విడివిడిగా కొంత కన్నా అమౌంట్ ఎక్కువ అవుతుంది. ఈ విధంగా మీరు బండిల్ కొంటే అంటే 799 కొంబో ప్యాక్ అయితే మీకు 1 year వ్యాలిడిటీ ఉంటుంది. 799 రూపీస్కే టెట్ మరియు డిఎస్సి రెండింటికి యూజ్ అయ్యే విధంగా క్లాసెస్ ఉంటాయి. ఓకే, ఇది సంబంధించి ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే కానీ అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యాప్ అనేది ఇక్కడ మీరు కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. కంపల్సరీ మీ దగ్గర కానీ ఈ కోర్స్ ఉండి ఈ పీడిఎఫ్స్ కానీ మీరు ప్రిపేర్ అయ్యారంటే కనుక ఈజీగా మీరు 120+ క్రాస్ చేయొచ్చు. ఇది సైకాలజీ ప్లస్ మెథడ్స్ ఇవి చెప్పినటువంటి అకాడమీ బుక్ మెథడ్స్ అన్నీ వినండి. ఓకే, ఇది మనకు సంబంధించి నెక్స్ట్ చూద్దాం. భావన లక్షణాలు అండి. భావన లక్షణాలు చూసినట్టయితే అందరికీ భావనలు ఒకేలా ఏర్పడతాయా అంటే లేదండి. ఎవరి మైండ్కి సంబంధించి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఏర్పరచుకోవడం జరుగుతుంది. ఓకే, పరిసరాలు, పూర్వ అనుభవాలు, భాషా జ్ఞానం, సంస్కృతి పరిసరాలపై ఆధారపడి ఉంటుంది. ఆ పరిసరాలు ఎలా ఉన్నాయి, నీకు పూర్వ అనుభవాలు దానికి సంబంధించి ఏమైనా ఉంటే దానికి లింకప్గా భావన ఏర్పడుతుంది. ఈ విధంగా భాష జ్ఞానం ఒకటి కనిపించినప్పుడు నువ్వు దీన్ని ఒక భాషలో గుర్తుపెట్టుకుంటావు, వేరే వాళ్ళు ఇంకొక భాషలో గుర్తుపెట్టుకుంటారు. ఆ విధంగా మన భాషా జ్ఞానము, మన సంస్కృతి పరిసరాలు కూడా దానిపై ఆధారపడి ఉంటాయి. ఈ విధంగా అందరిలోనూ ఒకేలా ఏర్పడవండి. ఎవరి వారికి సంబంధించి వీటిపైన ఆధారపడి ఉంటుంది. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల్లో సరళ భావనలు, మూర్త భావనలు వయసు పెరిగే కొద్దీ సంశిష్ట భావనలు, అమూర్త భావనలు ఏర్పడతాయి. చిన్నపిల్ల వాళ్ళు ఎవరైతే ఉన్నారో 3 to 6 వాళ్ళలో ఎక్కువగా చిన్న చిన్న భావనలే ఉంటాయండి. ఓకే, ఎక్కువ 2-3 భావనలు కలిసి గుర్తుపెట్టుకోవడం అంటే వాళ్ళకి అయ్యే పని కాదు ఒక దాంట్లోనే. ఓకే, మూర్త భావనలు అంటే వాళ్ళ కంటికి కనిపించే వాటిని చూసి మాత్రమే వాళ్ళు భావనలు గుర్తుపెట్టుకోగలుగుతారు. నెక్స్ట్ వయసు పెరిగింది అనుకోండి, ఇంకా హైయర్ స్టాండర్డ్ వెళ్ళే కొద్దీ సంశిష్ట భావనలు ఏమైనా ఉంటే కనుక అంటే చాలా లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఒకటే భావన ఏదైనా చూపించినా గుర్తుపట్టగలుగుతారు. అమూర్త భావనల ద్వారా వాళ్ళకి పాఠ్యాంశాలు చెప్పినా కూడా అమూర్త భావన ద్వారా ఆలోచించడం అనేది జరుగుతుంది. భావనలు నిచ్చెన రూపంలో ఉంటాయండి. ఈ విధంగా నిచ్చెన రూపంలో ఉండడం జరుగుతుంది. భావనలు వాడుకను బట్టి అవి మెదడులో స్థిరంగా ఉండడం అనేది జరుగుతుందండి. ఎక్కువ వాడుతూ ఉన్నావంటే కనుక ఈ మెదడులో స్థిరంగా ఉంటుంది. ఏదో ఒకసారి మాత్రమే నువ్వు చదివేసి వదిలేసినావంటే కనుక అది గుర్తుండదు అన్నమాట. ఓకే, ఆ విధంగా అందుకే మనకి ఎక్కువగా చదువులో కూడా రివిజన్స్ ఎక్కువ పడినాయంటే కనుక మెదడులో మనకు బాగా స్థిరంగా ఉంటుంది. భావన ఎప్పుడు ప్రత్యేక మానసిక అస్తిత్వం అనేది కలిగి ఉండదు.
అంటే ప్రత్యేకంగా దీని ద్వారానే భావన ఏర్పడుతుంది అనేం లేదండి. కొంతమందికి మూర్త అనుభవాల ద్వారా ఏర్పడుతుంది, కొంతమందికి పిక్చర్స్ చూపించడం ద్వారా ఏర్పడుతుంది, కొంతమందికి చెప్తే అర్థం చేసుకోగలుగుతారు. ఈ విధంగా మనకు ప్రతి అందరిలో ఒకే మానసిక అస్తిత్వం ఉంటుందని లేదండి. ప్రత్యేక మానసిక అస్తిత్వం అనేది కలిగి ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొన్ని సబ్జెక్టులో భావనలు స్పష్టంగా నిర్వచించబడి ఉంటాయండి. కొన్ని సబ్జెక్టులలో చూసినట్టయితే అంత స్పష్టంగా నిర్వచనం చెప్పడం అనేది సాధ్యం కాకపోవచ్చు అని చెప్పుకోవచ్చండి. గణిత బోధన అభ్యసన ప్రక్రియ సమర్థవంతంగా జరగడానికి పాటించాల్సిన సూత్రాలు ఏమిటి? ఓకే, గణితం బాగా నువ్వు క్లాస్లో అప్లై చేయాలి, పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఈ కిందవి పాటించాలన్నమాట. ఫస్ట్ మెయిన్ చూడండి, బిట్ అనేది భావన లక్షణాల్లో లేనిది ఏమిటి అని చెప్పి ఈ రెండిట్లో అన్ని ఇచ్చేసి ఒకటి వేరేది ఇస్తాడు. వేరేదన్నా ఏం తెలుసా, భావన ఎప్పుడు ప్రత్యేక మానసిక అస్తిత్వం కలిగి ఉంటుంది అని ఇస్తాడండి. ఉండదు కదా. సో అది మనకు సంబంధించి ఈ విధంగా రాంగ్ అడుగుతూ ఉంటాడు, చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే నువ్వు క్లాస్లో బాగా చెప్పాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ వెళ్తాను ఈరోజు ఇది నేర్చుకుంటున్నాం అని చెప్పకుండా వాడికి తెలిసింది ఏదో ఉంటుంది. ఇప్పుడు అడిషన్ చెప్పాలా, వాడికి తెలిసినటువంటిది నిజ జీవితంలో ఏదన్నా ఒకటి ఎగ్జాంపుల్ చెప్పి తర్వాత దానికి తీసుకెళ్ళాలన్నమాట. ఓకే, తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి తీసుకెళ్ళాలి. నెక్స్ట్ సరళత నుంచి సంక్లిష్టానికి, అంటే ఫస్ట్ సింపుల్గా చెప్పి తర్వాత కొంచెం కష్టమైనటువంటి దానికి నేర్పించడము. ఈ విధంగా మొత్తం నుంచి భాగాలకు నేర్పించాలి. మొత్తం ఇట్లా ఉందంటే దాని చిన్న భాగాలుగా మనకు నేర్పిస్తూ పోవాలి. ఫస్ట్ మనకు అడిషన్ నేర్పించుకోవడము, తర్వాత ఫస్ట్ అడిషన్ కూడా ఏం చేస్తావు, ఒక అంకె అడిషన్ నేర్పిస్తావు అనమాట చిన్నపిల్ల వాళ్ళకైతే. తర్వాత 2 అంకెల అడిషన్స్, తర్వాత 3 అంకెల అడిషన్స్. ఈ విధంగా మొత్తం నుంచి భాగాలకు వెళ్తూ ఉండాలి. మూర్త అనుభవాలు నుంచి అమూర్త అనుభవాలు. ఫస్టే నువ్వు అమూర్త అనుభవాలు యూజ్ చేయకుండా ఫస్ట్ వాడికి మూర్త అనుభవం కలిగించాలి. అది వాడికి బాగా స్థిరపడిన తర్వాత నువ్వు అమూర్త అనుభవాలు కలిగించిన వాడు తీసుకోగలుగుతాడు. సో ఫస్ట్ మూర్త నుంచి అమూర్తకు తీసుకెళ్ళాలి. మనోవైజ్ఞానిక ప్రాధాన్యత, ఆ తర్వాత తార్కిక ప్రాధాన్యత. ఫస్ట్ మనము పిల్లవాడికి ఆ ఏజ్కి తగ్గట్టు ఏం నేర్చుకోగలుగుతాడు అనేది ముందు నువ్వు దీనికి ప్రాధాన్యత ఇవ్వాలి. మనోవైజ్ఞానికతకు అంటే వాడి ఏజ్కి తగ్గి, అంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లవాడికి తీసుకొచ్చి నువ్వు సపోజ్ ఫస్ట్ క్లాసే అనుకో, ఫస్ట్ క్లాస్ పిల్లవాడికి తీసుకొచ్చి నువ్వు థర్డ్ క్లాస్ ఫోర్త్లో ఉండేటువంటి మల్టిప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఇస్తే ఏం చేస్తాడు, వాడు చేయలేడు. ఆ సామర్థ్యానికి వాడికి ఇంకా లెటర్సే గుర్తుపట్టేది వచ్చి ఉండదు. అప్పుడే నువ్వు ఎలా చేస్తావు, చేయలేము. సో ఈ విధంగా ఫస్ట్ మనము మనోవైజ్ఞానికతకు ప్రాధాన్యత ఇవ్వాలండి. అంటే ఆ ఏజ్ పిల్లవాడు ఎంతవరకు అయితే చేయగలుగుతాడో అవి మాత్రమే ఇవ్వాలి. ఆ తర్వాత తార్కిక ప్రాధాన్యత, ఆ తర్వాత వాడికి మనోవైజ్ఞానికతగా మనకు ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత ఆ తర్వాత వాడు ఈ అడిషన్స్లోనే ఎలా చెప్పచ్చు తార్కికంగా. ఓకేనా, ఈ విధంగా నేర్పించుకుంటూ ఉండాలి. ఫస్ట్ అయితే ప్రాధాన్యత అనేది వాడి మనోవైజ్ఞానికతకు ఇవ్వాలన్నమాట, వాడి సైకాలజికల్ మైండ్కి ఇవ్వాలి. తర్వాత తార్కికతకు, నెక్స్ట్ ఆగమన నుంచి నిగమనకు ఇవ్వాలన్నమాట. అంటే ఏంటంటే ఫస్ట్ ఎగ్జాంపుల్స్ చూపించి దాని ద్వారా సూత్రం రాబట్టడం జరగాలండి. డైరెక్ట్ మనం సూత్రం చెప్పి గుర్తు పెట్టుకొని దాని ద్వారా చేయడం కాకుండా ఫస్ట్ ఆగమన పద్ధతి అనేది మనము పాటించాలి. తర్వాత మనకు ఆగమన నుంచి చిన్నగా నిగమనగా వెళ్ళాలన్నమాట. విశ్లేషణ నుంచి సంశ్లేషణకు వెళ్ళాలి. అంటే ఫస్ట్ ఒక విషయం గురించి ఏమైనా చెప్పేటప్పుడు దాని గురించి బాగా ఎక్స్పాండ్ చేసి చెప్పాలి. బాగా దాని గురించి విస్తృత సమాచారాన్ని బాగా చెప్పాలి, బాగా విశ్లేషించి చెప్పాలి. ఒక ఏదైనా టాపిక్ గురించి చెప్పేటప్పుడు అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇలాగ అన్నిటి గురించి. తర్వాత ఏం చేస్తామంటే కుదించడం అనేది జరుగుతుంది. ఫస్ట్ విశ్లేషణ జ్ఞానం బాగా పెంచాలండి. తర్వాత బాగా వచ్చిన తర్వాత సంశ్లేషణ చేయగలగాలి. అంటే ఏ పెద్ద అంశాన్నైనా సరే వాడు క్లుప్తంగా చెప్పగలిగేలా చేయాలన్నమాట. ప్రయోగాల పరిశీలన నుండి సూత్రీకరణ అనమాట. ప్రయోగాలు పరిశీలించేలా చేయాలి. ఇప్పుడు ఆగమన పద్ధతి అన్నాం కదా, ఎన్నో ఉదాహరణలు ఇస్తావు అనమాట. ప్రయోగం ద్వారా ఎన్నో ఉదాహరణలు ఇస్తావు, దాని ద్వారా మనము సూత్రాన్ని రాబట్టడం అనేది జరుగుతుంది. సేమ్ ఇదేనండి, ఇవన్నీ ప్రయోగాలు చేపించడం ద్వారా వాడి దగ్గర చేపించిన పరిశీలనలు అని చెప్పచ్చు, సూత్రాన్ని రాబట్టడము. ఈ విధంగా ప్రయోగాలు చేపించి దాని ద్వారా సూత్రాన్ని రాబట్టాలన్నమాట. సహజ అభ్యసన సన్నివేశాలు కల్పించాలన్నమాట. సన్నివేశాలు అంటే సహజంగా ఉండేటువంటి అభ్యసన అనుభవాలంటే నువ్వు సపోజ్ వాడికి అడిషన్ నేర్పించాలి అంటే కనుక ఒరే బయటకు వెళ్ళి కొన్ని రాళ్ళు దాపో, ఒక 2 రాళ్ళు తీసుకో. ఓకే, నీ దగ్గర ఉన్నటువంటి ఆ రాళ్ళల్లో 2 రాళ్ళు తీసుకొని దీనికి ఒక 3 రాళ్ళు కలుపు, పక్కన ఉన్నటువంటి ఒక 3 రాళ్ళు తీసుకొని దీనికి కలుపుతాడు. ఇప్పుడు మొత్తం ఎంత అయ్యాయి చెప్పు నాన్న అంటే 5 అంటాడు. సో ఈ విధంగా ఎంచుతాడు 1 2 3 4 5. ఈ విధంగా అభ్యసన సన్నివేశాలు సహజంగా ఉండేటట్టు, న్యాచురల్గా ఉండేటట్టు కల్పించాలి. అదే నువ్వు స్లేట్ తీసుకొని ఒరే 2 + 3 ఎంత చెప్పు అంటే చెప్తాడా, చెప్పలేడు. అదే ఈ విధంగా కౌంట్ చేసి చెప్పించామంటే కనుక కృత్యాల బేస్లో ఈజీగా వాడు చేయగలుగుతాడు. ఉదాహరణ కృత్యాల ద్వారా భావనలు అనేటివి
ఏర్పరచడం చేయాలి. ఇది కూడా మనకు ఉదాహరణల కిందకే వస్తుందండి. ఈ విధంగా ఎన్నో చేపించి అలాగా 2+3 చేయించడం, 1+3 చేయించడము, ఓకే 4+5 చేయించడము. ఈ విధంగా ఫస్ట్ 1 డిజిట్వి చేయించాలి, తర్వాత 2 డిజిట్స్ అట్లా చేయించుకుంటూ వెళ్ళాలన్నమాట. అలాగా ఉదాహరణలు ఎక్కువగా చేయిస్తే కనుక వాళ్ళకి బాగా ప్రాక్టీస్ అవుతుంది. పిల్లల జ్ఞాన నిర్మాణం చేసుకోవడానికి తగిన అభ్యసన అనుభవాలు కనిపించాలి. ఇలాగ వీడు దాన్ని బాగా అంటే కలపడము అంటే మనకు ఓకే కొన్ని వాటికి కలపడం అంటే మనం ఈ విధంగా మొత్తాన్ని కౌంట్ చేయాలి అనే భావన వాళ్ళు ఏర్పడాలి. అంతవరకు నువ్వు అభ్యసనం అనేది కల్పిస్తూనే ఉండాలి, అభ్యసన అనుభవాలు కల్పిస్తూ ఉండాలి. ఇప్పుడు సబ్ట్రాక్షన్కి వచ్చేలోపు ఉన్న దాంట్లోంచి వాళ్ళు పోయాయి అంటే తీసేస్తావు కదా. సో అంటే కలపాలి అంటే ఇది కలపడం అంటే ఈ పద్ధతి వాడాలి, తీయడం అంటే ఈ పద్ధతి వాడాలని తెలియాలి. అంటే అంతవరకు నువ్వు అట్ట జ్ఞాన నిర్మాణం చేసినంత వరకు నువ్వు అభ్యసన అనుభవాలు కల్పిస్తూ ఉండాలి. అన్వేషణకు ప్రాధాన్యత ఇవ్వడము, వాడంతటా వాడే చేసేలా చేయాలండి, వాడే అన్వేషించి చేసేలా చేయాలి. నువ్వే 2 రాళ్ళు పెట్టి నువ్వే 3 రాళ్ళు పెట్టి నువ్వే ఏం చేసి చెప్పడం కాదు, వాడి చేతి చేయించాలన్నమాట. ఓకే, ఇది అన్వేషణకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది మనకి ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుందంటే పిల్లవాడికి బాగా అర్థం అవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకు అడగడం ఏమడుగుతాడంటే గణిత బోధనాభ్యసన ప్రక్రియలో ప్రాథమిక పిల్లవాళ్ళకి బేస్ చేసుకునే అడిగేటప్పుడు ఇలా అడుగుతాడండి. గణిత బోధనాభ్యసన ప్రక్రియలో సమర్థవంతంగా జరగాలంటే పాటించాల్సిన సూత్రాల్లో సరికానిది ఏమిటి అని అడుగుతారు. అప్పుడు ఏం చెప్తాడంటే మనకి ఇక్కడ అన్ని ఆప్షన్స్ చూడండి, అన్నీ అలాగే ఇచ్చేసి సూత్రీకరణ నుంచి ప్రయోగాల పరిశీలన తీసుకెళ్ళాలి అని చెప్తాడు. సో ఒక రాంగ్ అండి. మనం ఫస్ట్ ప్రయోగాల పరిశీలన చేసి సూత్రీకరణకి వెళ్ళాలి, లేదంటే నిగమన నుంచి ఆగమనకి వెళ్ళాలి అంటాడు. ఇది ప్రైమరీ వాళ్ళకు సెట్ కాదండి. ఉన్నత పాఠశాలకైతే అది చూసుకోవచ్చు, కానీ ప్రైమరీ వాళ్ళకైతే కనుక ఆగమన నుంచి నిగమకే వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ ఇంకోటి సంశ్లేషణ నుంచి విశ్లేషణ అని కూడా ఇష్టం కూడా రాంగ్ అవుతుంది. విశ్లేషణ నుంచి సంశ్లేషణకు వెళ్ళాలి. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రతిదీ అంటే ఏదన్నా రివర్స్ ఇచ్చాడు అనుకోండి, తెలియని విషయం నుంచి తెలిసిన విషయానికి వెళ్ళాలి అని ఇస్తాడు, రాంగ్ అవుతుంది. సో ఈ విధంగా వీటిల్లో ఉండేదే ఈ రాంగ్ ఒకటి ఇస్తాడండి, అది కనుక్కోమంటాడు. సో చూసుకోవాలి. నెక్స్ట్ మనకి బట్లరు రెండ్లు బోధనా దశలు 4 స్థాయిలో ఉంటాయని చెప్పారు. ఎవరు అంటే బట్లరు రెండ్ వీళ్ళిద్దరూ చెప్పారనమాట. బోధనా స్థాయిలు అనేటివి 4 దశల్లో ఉంటాయని చూద్దాం. భావనల సంబంధాల అవగాహనకి టీచింగ్ ఫర్ అండర్స్టాండింగ్ అంటే ఆ భావన అర్థం అవడానికి వాళ్ళకు బోధించడం అనేది జరుగుతుంది. భావనలో సంబంధాలను లోతుగా అవగాహన చేసుకోవడం. ఫస్ట్ ఏం చేస్తామంటే ఆ భావన అనేది వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తాము. అంటే అడిషన్ భావన అంటే ఏమిటి అని చెప్తామన్నమాట. అంటే భావన ఏంటండి, కలపడం అనే భావన వస్తుంది ఇక్కడ. ఓకే, ఈ విధంగా భావనలో సంబంధాలను లోతుగా అవగాహన చేసుకోవడము. సాంశీకరణానికి బోధన, టీచింగ్ ఫర్ అసిమిలేషన్ అంటే వాళ్ళలో బాగా నాటుకుపోయేటట్టు మనము బాగా లోతుగా దాని గురించి నేర్పిస్తాం. దాని గురించి ఎక్కువగా ఉదాహరణలు ఇచ్చేసి దాని గురించే చెప్తామన్నమాట. ఏదో ఒకటి చెప్పేసి పక్కదానికి వెళ్ళిపోం. ప్రాబ్లం ఎందుకు, వాడు బాగా ప్రాక్టీస్ చేయించాలి. వాడు దాంట్లో బాగా ఇన్వాల్వ్ అయిపోతేనే, వాడు బాగా ప్రాక్టీస్ చేయిస్తేనే అది గుర్తుంటుంది. పొందిన అవగాహనను నైపుణ్యాలను శాశ్వతత్వం చేయడము, టీచింగ్ ఫర్ పర్మనెన్స్. ఈ విధంగా మనం ఎక్కువసేపు చేయడం ద్వారా వాడి చేత ఎక్కువ నైపుణ్యాలు కృత్యాలు చేయించడం ద్వారా ఏమవుతుందంటే వాడికి పర్మనెంట్గా అది గుర్తుండడం అనేది జరుగుతుంది. శాశ్వతంగా పదిలమైన భావనలను సాంఘిక బౌద్ధిక వికాసానికి అనువర్తింపచేయడం అంటే బదలాయింపునకు బోధన, టీచింగ్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్. ఇదే పద్ధతిని వివిధ ప్రాబ్లమ్స్లో వాడేటట్టు చేయడం. ఇప్పుడు వాడినటువంటి అడిషన్ అనేది వాడి హయ్యర్ స్టాండర్డ్స్ వెళ్ళే కొద్దీ మొత్తానికి అప్లై అవుతుందండి. సో అలాగ వాడు యూజ్ చేసుకునేలా చేయడం అనేది చెయ్యాలి. ఈ విధంగా మనకు బోధన అనేది 4 స్థాయిల్లో ఉంటాయి అని చెప్పి తెలిపారు. ఎవరంటే బట్లరు రెండ్లు. ఎందుకు, టీచింగ్ ఫర్ అండర్స్టాండింగ్ అర్థం చేసుకోవడానికి బోధన, టీచింగ్ ఫర్ అసిమిలేషన్ వాడు లోతుగా అవగాహన చేసుకోవడానికి బోధన, టీచింగ్ ఫర్ పర్మనెన్స్ వాడు బాగా శాశ్వతత్వం చేసుకోవాలి, నేర్చుకునేది ఏదో రేపమాప మర్చిపోయడానికి కాకుండా. ఓకే, నెక్స్ట్ టీచింగ్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఇప్పుడు నేర్చుకున్నటువంటిది నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా వివిధ ప్రాబ్లమ్స్కి వివిధ హై స్టాండర్డ్ వెళ్ళేసరికి అది వాడు దానికాడ బదిలీ చేయగలగాలన్నమాట. ఈ జ్ఞానం అక్కడ యూజ్ చేయగలగాలి, ఈ నైపుణ్యాలు అక్కడ యూజ్ చేయగలగాలి. అందువలన నువ్వు బోధించాలి, అందుకొరకు నువ్వు బోధించాలి. ఓకే, ఇది మనకు 4 దశలకు సంబంధించి బట్లరు రెండ్లండి. ఈ 4 స్థాయిలో బోధనా దశలు చెప్పింది ఎవరు, కింది వాటిలో ఇవి అని ఇస్తాడు. అట్లన్నా ఇస్తారు, లేకపోతే ఇది మనకు ఆ స్థాయిలో లేనిది ఏమిటి అని అడుగుతారు, చూసుకోవాలండి. ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్. గణిత బోధన పద్ధతి. గణిత బోధన పద్ధతుల్లో మనకి ఫస్ట్ వన్ అండి ఆగమన పద్ధతి. పరిచయం చూసినట్టయితే 16వ శతాబ్దంలో ఫ్రాన్సిస్ బెకెన్ ప్రవేశపెట్టాడు.
పెస్టాలజీ ప్రసారం చేశారు. ఆల్రెడీ వచ్చినటువంటి బిట్ ఇది. ఆగమన పద్ధతిని ప్రవేశపెట్టినది ఎవరు? ఫ్రాన్సిస్ బెకెన్ అండి. ప్రవేశపెట్టిందేమో ఫ్రాన్సిస్ బెకెన్, మనకు ప్రచారం చేసిందేమో పెస్టాలజీ. నిర్వచనం చూసినట్టయితే ఒక ప్రత్యేక సందర్భానికి సత్యమైనటువంటి మరికొన్ని సందర్భాలకు సత్యమని నిరూపితమైనప్పుడు అన్ని సందర్భాలకు సత్యమని నిర్ధారణ చేయడాన్నే ఆగమన అంటారు. ఇది మనకు ఇదంతా ఎక్కువ, ఇది మాకు ప్రత్యేక అని వచ్చింది. సో ఇక్కడ మనం సింపుల్గా చూసుకున్నట్టయితే ఒక ప్రత్యేక సందర్భానికి నిరూపితమైందండి. దాన్ని ఇంకా చాలా సందర్భాల్లో కూడా సేమ్ అదే ప్యాటర్న్ కన్నా ఫాలో అవుతూ ఉంటే కన్నా అప్పుడు మనం ఏం చేస్తాం, దాని నుంచి ఒక సూత్రాన్ని నిర్ధారించుకోవడం అనేది జరుగుతుంది. సో ఇదే మనకు ఆగమన పద్ధతి అని చెప్పచ్చండి. ఇది మనకు సింపుల్గా చెప్పాలంటే ఇది మనకు మూర్త నుంచి అమూర్తకు వెళ్తుంది. అంటే తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు వెళ్తుంది. సపోజ్ మనం చూసినట్టయితే కొన్ని త్రిభుజాలు అనేవి చూపించడం జరుగుతుంది, యాంగిల్స్ వేరుగా ఉండేటివి. ఇట్లా మనకు ఇవన్నీ లోపల ప్లస్ చేస్తే యాంగిల్స్ అన్నీ 180నే వస్తూనే ఉంటుందండి. ఓకే, ఇట్లా మనకు లంబకోణమైన, సమద్విబాహు త్రిభుజమైన, లేకంటే విషమబాహు త్రిభుజమైన, త్రిభుజం అనేది ఏ షేప్లో అయినా ఉండిండి లోపల కోణాల మొత్తం అనేది 180 వస్తూ ఉంటుంది. ఇలాగ ఎన్నో ఎగ్జాంపుల్స్ చేసి పరిశీలించింది ఏంటంటే త్రిభుజం యొక్క లోపల కోణాలు మొత్తం కలిపితే 180 వస్తుంది అనేది. సో ఈ విధంగా ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకొని నీకు ఇక్కడ త్రిభుజానికి సంబంధించి ఒక సూత్రం అనేది తేవడము. అంటే త్రిభుజాల్లో లోపల అంతర కోణాల మొత్తం అనేది మనకు 180 డిగ్రీస్ అని చెప్పి ఈ విధంగా ఫస్ట్ తెలిసిన విషయాలు అనేటివి నేర్పించడం జరుగుతుంది. సో దీని ద్వారా మనము తెలియని విషయానికి అంటే తెలియనటువంటి ఆ సూత్రాన్ని కనుగొనడం జరుగుతుంది. ఇది మనకు మూర్త నుంచి అమూర్త అని చెప్పచ్చు. నెక్స్ట్ దీన్నే ఏమంటాం, ఉదాహరణ నుంచి సూత్రానికి వెళ్ళడము అని కూడా చెప్పచ్చు. ప్రత్యేక అంశం నుంచి సాధారణీకరణము, అంటే ప్రత్యేక అంశం అంటే మనకు ప్రత్యేకంగా ఎన్నో సందర్భాల్లో మనం చూసినటువంటిది నిజమైనప్పుడు దాన్ని బేస్ చేసుకునే ఒక జనరలైజేషన్ సూత్రాన్ని తేవడం అనేది జరుగుతుంది. అంటే ఒక సాధారణ సూత్రాన్ని తెచ్చామన్నమాట. ఏమని, త్రిభుజాల అంతర కోణాలు మొత్తం 180 డిగ్రీస్ అవుతుంది అని చెప్పి. సో ఇలాగ మనకు ప్రత్యేక అంశం నుంచి సాధారణీకరణకి వెళ్తుంది. ప్రయోగాలు లేదా పరిశీలన నుంచి అనుమేయం లేదా అనుమతి చేయడం లేదా సాధారణీకరణకు వెళ్ళడం జరుగుతుంది. ఎన్నో ప్రయోగాలు చేశాం కదా, త్రిభుజం అన్ని షేప్లో ఉండే తీసుకొని చేశాం కదా, అన్ని షేప్స్ ఎలాంటి షేప్ ఉన్న త్రిభుజాన్ని తీసుకొని అన్ని కోణాలు కూడితే అన్నిటికీ 180 వస్తే అప్పుడు మనము ఈ నిర్ధారణకు రావడం జరిగింది. ఓకే, ఈ విధంగా ప్రయోగాలు చేస్తాము, ఎన్నో పరిశీలన చేస్తాము, దాని నుంచి మనము సాధారణీకరించడం జరుగుతుంది అనమాట. ప్రయోగాల నుంచి సాధారణీకరించడము, పరిశీలన నుంచి సాధారణీకరించడము, ఈ సాధారణీకరించడాన్ని అనుమేయం లేదా అనుమతి చేయడం అని కూడా అంటారండి. ఇక్కడ మనకి ఇచ్చిన దాని ప్రకారము ఆగమన లక్షణాలలో సరికానిది ఏమిటి అని ఇస్తాడు. చాలా వరకు మనకు ప్రీవియస్లో కూడా రిపీట్ అయినటువంటి బిట్ ఏంటంటే ఆగమన పద్ధతికి సంబంధించి సరికాని సూత్రం ఏది అని అడుగుతాడు. ఎక్కువగా మనకు అడిగేది ఇది, ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారని చెప్పి ఇది అడుగుతాడండి. ఇది సేమ్ అలానే ఇచ్చేస్తాడు. ఈ మూడోది ఎలా ఇస్తాడంటే సాధారణీకరణం నుంచి ప్రత్యేకాంశానికి వెళ్తుంది అని ఇస్తాడు. సో రాంగ్ ఆన్సర్, ప్రత్యేకాంశం నుంచి సాధారణీకరణానికి వెళ్తుంది. సేమ్ దీనికి రివర్స్గానే నిగమన పద్ధతి ఉంటుంది. అమూర్త నుంచి మూర్తకు, సూత్రం నుంచి ఉదాహరణకు, సాధారణ నుంచి ప్రత్యేకానికి. ఓకే, ఇది సాధారణీక నుంచి ప్రయోగాలు పరిశీలనకు వెళ్తుంది అని. సో ఈ విధంగా ఆగమన నేర్చుకుంటే నిగమన వచ్చేస్తుంది. ఈ విధంగా దీనికి రివర్స్ అనమాట. ఇది మనకు సాధారణం నుంచి ప్రత్యేకానికి వెళ్ళేది నిగమన పద్ధతిలో వెళ్తుంది. ఓకేనా, ఈ విధంగా మనకు సరికాని సూత్రం ఏది, సరికాని లక్షణం ఏది కనుక్కోండి అని ఇస్తాడు. ఎక్కువగా చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ విధానం లేదా సోపానాలు చూద్దాం. అధిక సంఖ్యలో ఉదాహరణలు తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసాము, చాలా వరకు ఉదాహరణ అనేటివి తీసుకోవడం జరుగుతుంది. ఆ ఉదాహరణలు అన్నిటినీ పరిశీలించాలన్నమాట. తాత్కాలిక లేదా ప్రతిపాదన లేదా సామాన్య సూత్రాన్ని రూపొందించడం, వీటన్నిటికీ రిలేట్ అయ్యేటువంటి ఇవన్నీ పరిశీలించిన తర్వాత దీని నుంచి సామాన్య సూత్రాన్ని రాబట్టడం అనేది జరుగుతుంది. దాన్ని మనము రుజువు చేసుకుంటాం. త్రిభుజాలన్నీ 180 అవుతాయి, త్రిభుజాల అంతర్కోణాలు మొత్తం 180 అవుతుందని సూత్రం రాబట్టిన తర్వాత మళ్ళా దానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ కూడా చేసుకోవచ్చు అనమాట, రుజువు కూడా చేసుకోవచ్చు. ఓకేనా, ఇది మనకు సంబంధించినటువంటి సోపానాలు అయితే ఎక్కువ అడగరు. ఎక్కువగా అడిగేది ఏంటంటే పరిచయంలో ఎవరు కనుగొన్నారు అనేది అడుగుతాడు, ప్లస్ లక్షణాలు సూత్రాలు అడుగుతారు. బోధనలో ఉపయోగించదగు సందర్భాలు ఏంటి అంటే ఎప్పుడు యూజ్ చేస్తామంటే సూత్రాన్ని ఆవిష్కరించాలన్నప్పుడు మనం యూజ్ చేస్తామండి సూత్రీకరణకు. ఓకేనా, ఒక సూత్రాన్ని ఆవిష్కరించాలంటే పోయి ఏదో పోతాని సూత్రం చెప్తే బట్టి కొట్టినట్టు
నెక్స్ట్ సాధారణీకరణకు ఇప్పుడు చూడండి, ప్రత్యేక అంశాలు తీసుకొని ఒక జనరల్ స్టేట్మెంట్ తెచ్చాం కదా. సో ఈ జనరల్ స్టేట్మెంట్ తేవడానికి యూజ్ అవుతుంది. సూత్రాలు ఆవిష్కరించడానికి, జనరల్ స్టేట్మెంట్ తేవడానికి, నియమాలు రూపకల్పన చేయడానికి. ఇప్పుడు ఇది కూడా అంతే అండి. మనకు కొన్ని దాంట్లో సందర్భాల్లో మనకు రైట్ అవుతూ ఉందంటే కదా, దాన్ని బేస్ చేసుకొని ఒక నియమాన్ని తేవడం జరుగుతుంది. మనకు సపోజ్ ఫిజిక్స్లో చూసుకున్నట్టయితే జడత్వ నియమం అంట. ఓకే, ఇక్కడ మనకు న్యూటన్స్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా, ఈ విధంగా కొన్ని సందర్భాలు తీసుకుంటాము. దాంట్లో నిజమవుతుంది కాబట్టి అది కూడా అంతే. ఎగ్జాంపుల్స్ తీసి నియమాలు తేవడం అనేది జరుగుతుంది. సిద్ధాంతీకరణకు, సిద్ధాంతాలు రూపొందించడానికి కూడా అంతే. ఎన్నో ప్రయోగాలు చేసిన తర్వాత వాటిని పరిశీలించి ఒక సిద్ధాంతాన్ని తేవడం జరుగుతుంది. దాన్నే మనకు పైథాగరస్ థీరం ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. నిర్వచనాలు ఇవ్వడానికి, ఇప్పుడు సపోజ్ అన్నిటికీ ఎగ్జాంపుల్స్ ఒకేలా ఉన్నాయనుకోండి. ఇప్పుడు చూడండి, పైథాగరస్ థియరమే చెప్పుకుందాము. ఎన్నో ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత ఏమైంది, కర్ణం స్క్వేర్ ఈక్వల్ టు ఈ ఒక భుజము స్క్వేర్ ఇంకొక భుజము స్క్వేర్ల యొక్క మొత్తంకి ఈక్వల్ అవుతుంది అని చెప్పాం. సో దీన్ని మనం నిర్వచన రూపంలో తెలపడానికి, ఈ విధంగా అన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ పరిశీలించి ఈ విధంగా ఒక నిర్వచనాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దీనికి యూజ్ అవుతుంది. పరిశీలనల ఆధారంగా అనుమతి చేయుటకు. ఓకే, పరిశీలనల ఆధారంగా ఎన్నో పరిశీలన చేసిన తర్వాత దానికి అనుగుణమైనటువంటి సాధారణ సూత్రాన్ని మనం తేవడం అనమాట. అనుమతి చేయటం అంటే ఏమని చెప్పుకున్నాం, ఇక్కడ సాధారణీకరించడం అనేది చెప్పుకున్నాం. ఓకే, ఈ విధంగా చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్, ఇదంతా అవసరం లేదు, మనం జస్ట్ సోపానాలు ఇవి మాత్రమే ఎక్కువగా అడుగుతాడు. ఇదంతా ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ ఉండేదే కదా చూసాం మనం ఇక్కడ. అంటే సోపానాలు కాదు, సూత్రాలు ఎక్కువ అడుగుతారు, పరిచయం ఎక్కువ అడుగుతాడండి. ప్లస్ నిర్వచనం ఆల్రెడీ మనకు తెలిసిందే. ఇక్కడ మనం చూసినట్టయితే గుణాలు మరియు దోషాలు చూసినట్టయితే ఇది బోధనా అభ్యసన ప్రక్రియలో విద్యార్థులు క్రియాత్మక భాగస్వామ్యానికి యూజ్ అవుతుంది. ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్తాం కాబట్టి వాళ్ళు యాక్టివ్గా రెస్పాన్స్ అనేది ఇస్తారనమాట. ప్రాథమిక స్థాయిలో పిల్లలకి ఇది బాగా అనువుగా ఉంటుందన్నమాట. ప్రాథమిక స్థాయిలో గణిత బోధనకు అనువైన పద్ధతి ఏమిటి, ఆగమన, నిగమన అని ఇస్తాడండి. ఆగమన అనేది ప్రాథమిక స్థాయిలో పిల్లలకి అనువుగా ఉంటుంది. ప్రాథమికోన్నతగా అయితే నిగమన పద్ధతి అనువుగా ఉంటుంది. ప్రత్యక్ష అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణం జరుగుతుందండి. ఎందుకంటే ఎన్నో ఉదాహరణలు చెప్పి అది బాగా అర్థమైన తర్వాత మన సూత్రం రాబట్టాం కదా. సో ప్రత్యక్ష అనుభవాల ద్వారా వాళ్ళకు జ్ఞాన నిర్మాణం అవుతుంది. పరిశోధన, అన్వేషణ, ఆవిష్కరణకు అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా వాళ్ళు ఎన్నో ఎగ్జాంపుల్స్ చూసి వాళ్ళే దీంట్లో పరిశోధన చేస్తారనమాట. ఎన్ని ఒకే సూత్రాన్ని బేస్ చేసుకొని ఉన్నాయని అన్వేషిస్తారు. దీని నుంచి ఏం సూత్రం రాబట్టాలి అని సూత్రాన్ని రాబడతారు, వాళ్ళే ఆవిష్కరణ చేస్తారనమాట. సో వీటన్నిటికీ అవకాశం అనేది ఉంటుంది. విషయ అవగాహన బాగా జరుగుతుంది. సపోజ్ మనకి ఏమన్నా ఫామ్లో మర్చిపోయినా కూడా ఒక విషయాన్ని బేస్ చేసుకొని వాళ్ళు మళ్ళీ తేవచ్చు అనమాట. సపోజ్ స్క్వేర్ సంబంధించి చుట్టుకొలత అనేది మర్చిపోయామనుకోండి. చుట్టుకొలత అంటే చుట్టూరా ఉండేటివన్నిటిని మనం ప్లస్ చేయాలి. అంటే ఏ 4a ఈ విధంగా సూత్రం రాబట్టుకున్నాడు. సో ఇప్పుడు ఏమవుతుంది, వాడికి విషయం అంతా అర్థమైంది కాబట్టి వాడు సూత్రాన్ని రాబట్టగలిగాడు అనమాట. సో అంటే విషయం అవగాహన అయితే వాడు సొంతంగా సూత్రాలు కూడా రాబట్టుకోగలుగుతాడు అనమాట. సూత్రాలు మరియు మర్చిపోయినా కూడా వాడు పునరుత్పాదన చేసుకోగలుగుతాడు. దీనికి సంబంధించింది ఈ ఎగ్జాంపుల్. ఒకవేళ సూత్రం మర్చిపోయినాడు, 4a a² అని కన్ఫ్యూజ్గా ఉంది. అప్పుడు ఏం చేస్తాడు, చుట్టూరా ఉన్న కొలతలు కొలుస్తాడనమాట. అప్పుడు ఏమవుతుంది, 4a's ఉంటాయి. సో అన్ని కలిపితే 4a వస్తుంది. సో ఇలాగ సూత్రాలు మర్చిపోయినా కూడా వాడు కనుక్కోగలుగుతాడు అనమాట. వెంటనే వాడే రాబట్టగలుగుతాడు ఈ ఆగమన పద్ధతిలో. దీంట్లో డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి అంటే, డీమెరిట్స్ ఏమున్నాయి అంటే, పరిపూర్ణమైన విధానం కాదనమాట ఇది. అంటే ఇది ఫుల్ఫిల్గా మనకు చేయలేదు. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని ఉదాహరణలకు మాత్రమే వస్తుంది సూత్రము. ఆ సూత్రము ఏదో 1 or 2 వాటికి ఎక్సెప్షన్ ఉంటుందన్నమాట. సో ఇది పరిపూర్ణమైనది కాదనమాట. పిల్లలు అభ్యాసానికి వీలు లేదు. అంటే వాళ్ళు ఎక్కువగా ప్రాక్టీస్ చేయడానికి వీలు ఉన్నదన్నమాట. సంశిష్ట సూత్రాలు, సిద్ధాంతాల ఆవిష్కరణకి ఇది సాధ్యం కాదు. కొన్ని కష్టమైనవి ఉంటాయి. అవి అన్ని ఎగ్జాంపుల్స్ ప్రతిదీ ఎత్తుకుంటూ పోవాలంటే కనుక సాధ్యం కాదు. సుదీర్ఘమైనటువంటి పద్ధతి అనమాట. ఎక్కువ సమయం అనేది మనం వెచ్చించాల్సి ఉంటుంది. కొన్ని ఉదాహరణలకు సరిపోయినంత మాత్రాన దాన్ని సత్యంగా సార్వత్రీకరించలేము. ఏదో కొన్ని ఉదాహరణలకు మాత్రమే ఇది ఫాలో అయిందని చెప్పి వెంటనే సూత్రం అనలేము. ఎన్నో ఉదాహరణలకు కూడా మరి సరిచూసుకోవాలి. అవన్నీ సరిచూసాలంటే అయ్యే పని కాదు. సో ఈ విధంగా కొన్ని దానికి అయ్యిందని చెప్పి మిగతా అన్నిటికి కూడా ఆపాదిస్తామంటే కుదరదు అని చెప్పి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇవి దానికి ఉన్నటువంటి డీమెరిట్స్ అన్నమాట.
ఇది ఆగమన పద్ధతికి సంబంధించి. నెక్స్ట్ నిగమన పద్ధతి చూసినట్టయితే ఇది ఎవరు అండి, కొమీనియస్ ప్రచారం చేశాడు. ఈ పద్ధతిని అనుసరించే అరిస్టాటిల్ తర్కాన్ని ఒక ప్రత్యేక శాస్త్రంగా రూపొందించాడనమాట. అరిస్టాటిల్ క్రింది ఏ బోధనా పద్ధతిని యూజ్ చేసుకొని తర్కాన్ని ఒక ప్రత్యేక శాస్త్రంగా రూపొందించాడు అంటే నిగమన పద్ధతి. నిగమన పద్ధతిని ప్రచారం చేసిన వారు కొమీనియస్, ఆగమన పద్ధతిని ప్రచారం చేసిన వారు పెస్టాలజీ. ప్రవేశపెట్టిందేమో ఫ్రాన్సిస్ బేకెన్, మనకు ప్రచారం చేసింది పెస్టాలజీ. నిగమనకు ప్రచారం చేసింది కొమీనియస్. నెక్స్ట్ దీనిని యూక్లిడ్ శోధనా పద్ధతి అని కూడా అంటారనమాట. సూత్ర ప్రయోగ పద్ధతి అని కూడా అంటారండి దీన్ని. ఎందుకంటే సూత్రాన్ని ప్రయోగిస్తాం ఇక్కడ, అంటే ఇక్కడేమో సూత్రీకరణ పద్ధతి, దీన్ని మనం సూత్రీకరణ పద్ధతి కూడా అంటాం. అంటే సూత్రాన్ని నువ్వు రాబడతావు అనమాట, సూత్రాన్ని నువ్వు తయారు చేస్తావు, ఆ తయారు చేసిన సూత్రాన్ని నువ్వు ఇక్కడ వినియోగిస్తావు కాబట్టి సూత్ర ప్రయోగ పద్ధతి. ఆ సూత్రాన్ని నువ్వు ఇక్కడ ప్రయోగిస్తావు అంటే ఒక సూత్రం తీసుకొని దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అన్నీ ఆ సూత్రంలో ప్రతిక్షేపిస్తూ పోతావు, అంటే సూత్రాన్ని ప్రయోగించడం జరుగుతుంది. దీన్నే మనం యూక్లిడ్ శోధనా పద్ధతి అని కూడా అంటామండి. ఇంపార్టెంట్. యూక్లిడ్ శోధనా పద్ధతి అని క్రింది ఏ పద్ధతిని పిలుస్తారు అని అడుగుతారు, నిగమన పద్ధతి. నెక్స్ట్ నిర్వచనం చూసినట్టయితే శాస్త్రీయ సత్యాలను, సిద్ధాంతాలను, సూత్రాలను, సాధారణీకరణాలను ప్రత్యేక సందర్భాలకు అన్వయించి అది యథార్థమా కాదా తెలుసుకునే పద్ధతే ఇది. ఓకే, ఒక పైథాగరస్ థీరం తీసుకొని ఇది రైటా రాంగా నేను చూస్తా ఇప్పుడు ఉండు అని చెప్పి అనేక రైట్ యాంగిల్స్ ట్రయాంగిల్ చూసుకొని అన్నీ మనము నిరూపించుకుంటూ పోవడం. ఓకే, సూత్రాన్ని బేస్ చేసుకొని నువ్వు నిరూపించుకుంటూ పోవడం. ఫస్ట్ సూత్రాన్ని తీసుకున్నావు, ఇక్కడ ఏం చేసాం ఆగమనలో ఎన్నో రైట్ యాంగిల్స్ ట్రయాంగిల్స్ పరిశీలించి సూత్రాన్ని తెచ్చావు. ఇక్కడ సూత్రాన్ని తీసుకొని సూత్రాన్ని పరిశీలించడం జరుగుతుంది అన్నమాట. ఎగ్జాంపుల్స్, దానికి ఎగ్జాంపుల్స్ రాస్తున్నారు. ఓకే, ఈ సూత్రాలు చూసినట్టయితే నిగమన పద్ధతికి ఆగమన పద్ధతికి విపర్యయము అంటే దానికి ఆపోజిట్ పద్ధతి అని చెప్పి. అమూర్తం నుంచి మూర్తానికి వెళ్తుంది, అక్కడైతే మూర్తం టు అమూర్తం. ఇక్కడ చూడండి, సూత్రం నుంచి నిబంధన నుంచి ఉదాహరణకు వెళ్తుంది, అక్కడైతే ఉదాహరణ నుంచి సూత్రం అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సాధారణీకరణ నుంచి ప్రత్యేక అంశం వైపు వెళ్తుంది, ఆగమన అయితే ప్రత్యేక నుంచి సాధారణీకరణం, రివర్స్ అనమాట. సూత్రీకరణలకు, సాధారణీకరణాలకు నియమాలను పరీక్షించే దిశకు. ఓకే, ఈ సూత్రాలు ఏమైతే చేశామో, సాధారణీకరణాలు ఏవైతే చేశామో దాన్ని పరీక్షించడానికి చేస్తామన్నమాట. దీన్ని అంటే ఎన్నో ఎగ్జాంపుల్స్ తీసుకొని దాన్ని పరీక్షిస్తామన్నమాట. a+b² ఉంది. ఓకే, a² + b² + 2ab అవుతుందా కాదా అని చూడడము. అంటే 3+2 తీసుకొని హోల్² తీసుకొని ఇది కూడా దీంట్లో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత రెండు ఆన్సర్లు ఈక్వల్, అది మనకు ఈ సూత్రంలోకి ఇది ప్రతిష్ఠేపించడం అన్నమాట. ఓకే, ఆ విధంగా ఇంకా వేరేటి కూడా తీసుకోవడము ఈ విధంగా. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి చెప్పాలంటే కదా, త్రిభుజాల యొక్క అంతర్కోణాల మొత్తం 180 అవుతుంది. ఇది మనకు ఒక సూత్రం నియమంగా తీసుకొని దీనికి సంబంధించి ఎన్నో త్రిభుజాలు అనేటివి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ విధంగా తీసుకొని ఏం చేస్తారు, ప్రతి త్రిభుజానికి లోపల అంతర్కోణాలు 180 ఉందా లేదా అని చెక్ చేయడము. అంటే సూత్రాన్ని బేస్ చేసుకొని ఎగ్జాంపుల్స్ తీసుకోవడం అనేది జరిగిందనమాట. ఇట్లాగా సూత్రం ఉపయోగించి సమస్య సాధన చేయడం జరుగుతుంది. ఇందులో సాధారణీకరణ, నియమం, నిర్వచనం, అనువర్తనం చేసే సందర్భంలో అంటే ఏదైనా సాధారణీకరణంగా ఉండేటువంటి లైను లేదంటే నియమం సంబంధించి దాన్ని మన అప్లికేషన్లోకి తేవడం, దాని ఉదాహరణలోకి తేవడం, అంటే అనువర్తనం అంటే దాన్ని లింకప్ చేయడం అనమాట. ఓకే, అనువర్తనం చేసే సందర్భంలో ఇది వాడుతూ ఉంటాము. చేసిన అనుమతుల ఆధారంగా సమస్య సాధన, ఒక ఫార్ములా తీసుకొని ఒక అనుమతిని తీసుకొని దానికి సంబంధించినటువంటి సమస్యలు ఎన్నో తీసుకొని సాల్వ్ చేస్తూ ఉండడము. సిద్ధాంతం అన్వయించి సమస్య సాధనకు, సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని ఒక సమస్యను సాధించడము. నేరుగా సూత్రం, నియమం ప్రవేశపెట్టకు, పునర్విమర్శ చేయుటకు, నేరుగా సూత్రాన్ని మనం రాసేసి దానికి సంబంధించినటువంటి ప్రాబ్లం అనేది చేయడము. సిద్ధాంతం అన్వయించి అన్నా కూడా మనకి పైథాగరస్ థీరం తీసుకొని దానికి సంబంధించినటువంటి డయాగ్రామ్స్ ఉంటే దాన్ని సాల్వ్ చేసుకోవడము. ఒక సూత్రం నుంచి మరొక సూత్రం తేవడము, ఒక సిద్ధాంతం నుంచి మరొక సిద్ధాంతం నిరూపించడానికి యూజ్ అవుతుంది. ఒక సూత్రం నుంచి ఇంకో సూత్రం అంటే ఏంటంటే, ఇప్పుడు a+b a - b ఏమవుతుంది, a² - b² అవుతుంది. సో ఈ సూత్రం నుంచి నువ్వేం తేవచ్చు, a² - b². ఓకే, a+b = a - b. కొన్నిసార్లు మనకు చూసినట్టయితే a - b
మనకు సంథింగ్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఇచ్చేసి ఏదో ఒకదాన్ని కనుక్కోమండమో ఏదో ఒక చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మనకు వచ్చినటువంటి ప్రాబ్లం కూడా మనకు ఎలా ఉంటుందంటే ఈ ఫామ్లో ఉంటుంది. ఓకేనా, ఈ ఫామ్లో ఉన్నప్పుడు మనం ఇలా కనుక్కోవాలంటే ఏం చేస్తాము, సపోజ్ ఇక్కడ 2 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ ఉందండి, బ్రాకెట్ 2 + 3 ఉంది. దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఇది సేమ్ దీనిలాగే ఉంది కదా పోలికొని, సో 2 - 3 అంటాం, అంటే -1 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా ఒక సూత్రం నుంచి ఇంకో సూత్రాన్ని తయారు చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ అదేవిధంగా పైథాగరస్ చూడండి, AC² = AB² + BC² అనమాట. అంటే ఇది కర్ణము. కొన్నిసార్లు మనకు కర్ణం ఇచ్చేసి ఉంటాడు అనమాట. కర్ణం ఇచ్చేసి ఉంటాడు కొన్నిసార్లు, ఓకే, కర్ణం ఇచ్చేసి ఉంటాడు, కొన్నిసార్లు ఏబీ కూడా ఇచ్చేసి ఉంటాడు, బీసీ కనుక్కోమంటాడు. అలాంటప్పుడు ఏం చేస్తాము, BC² = AC² - AB² అని రాస్తాం. దీన్ని పక్కకు పంపించేస్తాం. అంటే ఒక సూత్రం నుంచి ఇంకో సూత్రం రావడం, ఒక సిద్ధాంతం నుంచి ఇంకో సిద్ధాంతం రావడం. ఒకే విధంగా సూత్ర స్థాపనకి ఆగమన పద్ధతి, అంటే సూత్రాన్ని స్థాపించాలంటే, సూత్రాన్ని తయారు చేయాలంటే ఆగమన పద్ధతి, సూత్రాన్ని ప్రయోగించాలి అంటే నిగమన పద్ధతి యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇది కూడా ఎక్కువగా అడిగారు, ఏమని, సూత్రీకరణ పద్ధతి ఏది అని ఆగమన, సూత్ర ప్రయోగ పద్ధతి ఏది నిగమన. ఓకే, దీని యొక్క అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ చూద్దాం. ఇది చాలా సంశిష్టమైనదిగా చెప్పచ్చండి, త్వరగా పూర్తయిపోతుంది అనమాట, ఈజీగా చేసేయచ్చు, ఎక్కువ టైం టేకన్ తీసుకోదు, సరిచూడడానికి ఉపయోగించేటువంటి పద్ధతిగా చూడొచ్చండి. ఇక వినియోగానికి ప్రాధాన్యత ఎక్కువ, అంటే ఇది ఎక్కువగా మనకు ఎవరైనా ఇప్పుడు ఏమన్నా మనకు ఒక ప్రాబ్లం దాన్ని పోలి ఉంటే ఎగ్జాంపుల్స్ చేసి సూత్రాన్ని రాబట్టి తర్వాత మళ్ళీ ఈ క్వశ్చన్ అప్లై చేస్తావా, లేదంటే ఆ క్వశ్చన్ చదువుతూనే దీనికి ఈ సూత్రం మనకు అవుతుంది, దీన్నే డైరెక్ట్గా యూజ్ చేస్తామా, ఇదంతా లేట్ ప్రాసెస్ కదా, మళ్ళా నువ్వు ఉదాహరణ తీసుకొని మళ్ళా సూత్రాన్ని రాబట్టి మళ్ళా చేయడము. సో డైరెక్ట్ సూత్రాన్ని తీసుకుంటాం. సో ఈ విధంగా వినియోగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. పరిణితి చెందిన పిల్లల మేధస్సుకు తగ్గ సవాళ్ళు ఎదుర్కోవడానికి దోహదం చేస్తుంది. అంటే పరిణితి చెందిన అంటే కొంచెం మెచ్యూరిటీ లెవెల్ ఎక్కువ, అంటే హై స్టాండర్డ్ పిల్లవాళ్ళకి, ప్రాథమిక పిల్లవాళ్ళకి సరిపోదు ఇది, ప్రాథమిక ఉన్నత పిల్లవాళ్ళకైతే కన్నా ఇది యూజ్ చేయొచ్చు. దీంట్లో ఉండేటువంటి డీమెరిట్స్ చూసినట్టయితే ప్రత్యక్ష అనుభవాలకు అవకాశం ఉండదండి, బట్టి పద్ధతిని ఎక్కువగా ప్రోత్సహించడం జరుగుతుంది. A+B² = A² + B² + 2AB బట్టి పద్ధతి అనమాట. ఓకే, ప్రాథమిక స్థాయికి అంతగా ఉపయోగపడదు అనమాట. ఇది మనకు ఇప్పుడు చూడండి, సూత్రం ఆవిష్కరించారనుకోండి ఆగమన పద్ధతిగా, నువ్వు మర్చిపోలేవు, సూత్రాన్ని మర్చిపోయినా నువ్వు మళ్ళీ బిల్డ్ చేసుకోగలుగుతావు. కానీ ఇక్కడ ఓన్లీ బట్టి పద్ధతి, సూత్రాన్ని గుర్తుపెట్టుకోవడం కాబట్టి సూత్రంలో ఏదైనా ఒక్క స్క్వేర్ మర్చిపోయినా, ఒక ప్లస్ మర్చిపోయినా, మైనస్ మర్చిపోయినా ఆన్సర్ రాంగ్ వస్తుంది. ఇది మనకు స్మృతికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది, మెదడు పైన ఎక్కువ భారం వేస్తుంది. అంటే నువ్వు ఉన్నది ఉన్నట్టు గుర్తుపెట్టుకుంటేనే ఏ చిన్న ప్లస్ పైన మైనస్ పైన ఆన్సర్ చేంజ్ అవుతుంది. స్మృతికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుంది నిగమన పద్ధతి. పిల్లల క్రియాత్మక అభ్యసనానికి ప్రాధాన్యత లేదు, పిల్లలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేరండి. ఇది ఎందుకంటే డైరెక్ట్ సూత్రాన్ని గుర్తుపెట్టుకోమంటాం కాబట్టి చాలామంది కొంచెం బోర్గా ఫీల్ అవుతారు, మ్యాథ్స్ అంటే భయంగా ఫీల్ అవుతారు అనమాట. సో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేరు. ఇది దీనికి సంబంధించి. ఇక్కడ ఫస్ట్ దీంట్లో వాడేటువంటి సోపానాలు చూసినట్టయితే ఉపాధ్యాయుడు మొదటగా ఏం చేస్తాడంటే సూత్రాన్ని తెలియజేస్తాడనమాట. దీనికి ఈ సూత్రాన్ని ఫాలో చేయాలి మనము. అంటే పైథాగరస్ థీరం తీసుకున్నట్టయితే A² = AB² + BC², దీనికి సూత్రము అని చెప్తాము. సూత్రాన్ని విద్యార్థులు అర్థం చేసుకోవడం, ఆ సూత్రాన్ని విద్యార్థులు అర్థం చేసుకునేలా చేస్తారనమాట. ఇది మనకు దీని కర్ణం అంటారు. అంటే ఇక్కడ మనకు ABC అంటే ఇది AC², ఇది AC², ఇది కర్ణం అంటారు అని చెప్పి ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సూత్రాన్ని బాగా కంఠస్థం చేయిస్తాం అనమాట. AC² = AB² + BC², ఇలాగా ఎన్నోసార్లు కంఠస్థం చేయించడము. సూత్రం ఉపయోగించి ఉపాధ్యాయుడు సమస్యను సాధించడము. ఈ సూత్రాన్ని ఉపయోగించి ఉపాధ్యాయుడు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. విద్యార్థులకు సమస్యలు ఇచ్చి విద్యార్థుల చేత సాధించడము. విద్యార్థులకు కూడా ఎన్నో అభ్యసనాలు ఇచ్చి సాధించడం అనేది జరుగుతుంది. ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అంటాం కదా, సో ఆ విధంగా బోధనను ఆగమన పద్ధతిలో ఆరంభించి నిగమనతో ముగించాలండి. అంటే ఇది మనకు దీనికి సెట్ అవుతుంది. ఓకే, ఇది మనకు ఇంతవరకు దీనికి సంబంధించింది. ఇది మనకు దాంట్లో ఫాలో అయ్యేటువంటిది. ఇది మన నిగమన పద్ధతిలో ఫాలో అవుతాం. ఫస్ట్ సూత్రం చెప్తాం, సూత్రం గురించి అర్థమయ్యేలా చెప్తాం, ఏసీ అంటే దేన్ని అంటారు, ఇదంతా సూత్రాన్ని బాగా బట్టి కొట్టిస్తాం. తర్వాత ఆ సూత్రానికి టీచర్ ఒక ఎగ్జాంపుల్ చేస్తారు, తర్వాత పిల్లల చేత ఎక్సర్సైజ్ చేయిస్తారు అనమాట. సో ఇది నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆగమన పద్ధతి నిగమన పద్ధతి రెండు కలిపి చూసినట్టయితే ఆగమన నిగమన పద్ధతుల సమ్మేళనమే ఈ పద్ధతులకు సమయం చేసిన వాడు ఎవరంటే చార్లెస్ డార్విన్ అండి. ఈ రెండు కలిపి చెప్పింది ఎవరంటే చార్లెస్ డార్విన్ అనమాట. ఇక్కడ ఎలా అంటాడంటే ఇది యూజ్ చేయాలా అది యూజ్ చేయాలని కాదు, రెండు గొప్పవే. ఓకే, ఆగమన పద్ధతితో ఆరంభించాలి ఫస్ట్, తర్వాత నిగమనతో ముగించాలంట. అంటే
మనము స్టార్టింగ్ ఆగమనతో మనం ప్రారంభించిన తర్వాత అది బాగా వాడికి అలవాటైన తర్వాత నెక్స్ట్ ఏదైనా ప్రాబ్లం వస్తే డైరెక్ట్ సూత్రం తీసుకోమని చెప్పడం అనమాట. సో ఈ విధంగా చేయాలి అని చెప్పి ఈ రెండింటి సమ్మేళనం బాగా యూజ్ అవుతుంది అని చెప్పాడు ఎవరంటే చార్లెస్ డార్విన్. ఎందుకంటే ఇక్కడేమో టైం వేస్ట్ అవుతుందండి, ఇక్కడేమో టైం సేవ్ అవుతుంది. ఇదేమో ప్రాథమిక పిల్లలకి, ఇదేమో ప్రాథమిక ఉన్నత, ఇదేమో మనకి కొంచెము టైం టేకెన్ ప్లస్ ఎక్కువ ప్రత్యక్ష అనుభవాలు కలిగించాలి. ఇది బాగా సూత్రాన్ని రాబడతామన్నమాట. ఇలా రాబెట్టిన తర్వాత సూత్రాన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయిస్తాం దీంట్లో. సో ఈ రెండు కలిపి చెప్పడం ద్వారా బాగా మంచిగా రిజల్ట్ ఉంటుంది అని చెప్పి. నెక్స్ట్ మనకి విశ్లేషణ పద్ధతి, ఇది ఒక జత అండి. విశ్లేషణ సంశ్లేషణ అనేది ఒక జత. ఓకే, మనకు ప్రీవియస్ అయినటువంటి బిట్ ఇది కూడా ఇచ్చారనమాట. డిఎస్సికి ఇచ్చారు ప్లస్ మనకి టెట్కి ఇచ్చారు. సేమ్ అందుకే అకాడమీలో ఏ పాయింట్ ఎత్తిపోని అవసరం లేదు, బుక్లో ఉండేటివే ఇస్తున్నారు. అకాడమీ చదువుకొని పోయినా సరిపోతుంది. విశ్లేషణ పద్ధతి పరిచయం చూసినట్టయితే మానవ మేధస్సు యొక్క అత్యున్నతమైన ప్రజ్ఞా నిష్పాదనమే విశ్లేషణ. నీకు బాగా ప్రజ్ఞ ఉంది, బాగా ఆ విషయం పట్ల అంటే ఏంటంటే కనుక్కునేకి విశ్లేషణ సామర్థ్యాన్ని బేస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నువ్వు దాన్ని వివరించాలంటే దాని మీద సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటేనే కదా దాని గురించి బాగా నువ్వు విశ్లేషణ చేయగలుగుతావు, లేదంటే ఉన్నట్టు చదువుకుంటా పోతావు. సో ఇది మానవ మేధస్సు యొక్క అత్యున్నతమైన ప్రజ్ఞా నిష్పాదన, అంటే ప్రజ్ఞను నిష్పాదన చేయడానికి ఈ విశ్లేషణని యూజ్ చేస్తామంట. తారండైక్ ఈ పద్ధతిలో గడ్డివాము నుంచి సూది బయలుపడుతుంది అని యంగ్ పేర్కొన్నాడు. ఇక్కడ మనకు ఇది చెప్పింది ఎవరంటే మనకు తారండైక్. ఈ పద్ధతిలో గడ్డివాము నుంచి సూది బయలుపడుతుంది అని యంగ్ పేర్కొనడం జరిగింది. ఈ డెఫినేషన్ ఇచ్చింది అయితే తారండైక్, ఈ గడ్డివామును యూజ్ చేసింది అయితే ఈ డెఫినేషన్లో యంగ్ అండి. ఈ రెండు దేని గురించి చెప్పారనేది అడుగుతాడనమాట. విశ్లేషణ పద్ధతి గురించి వీళ్ళు చెప్పడం అనమాట. గడ్డివాము నుంచి సూది బయలుపడుతుంది అనేటువంటి సామెత అనేది ఏ పద్ధతికి అన్వయించడం జరుగుతుంది, ఏ పద్ధతికి సరైంది అంటే విశ్లేషణ పద్ధతి. నెక్స్ట్ దీని నిర్వచనం చూద్దాం. సారాంశంతో మొదలయ్యి కొన్ని తార్కిక సోపానాల క్రమంతో దత్తాంశం వైపు సాగి ఫలితం లేదా నిరూపణ పొందే బోధనా పద్ధతి. ఇది చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సారాంశంతో స్టార్ట్ అవుతుంది, తర్వాత దత్తాంశానికి వెళ్తుందంట. ఓకేనా, అంటే మొత్తం నుంచి భాగాలకు వెళ్తుంది. మొత్తంగా ఉన్నదాన్ని విడివిడి భాగాలు చేసి బాగా ఎవాపరేట్గా మనము దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇది చూడండి, సారాంశం నుంచి దత్తాంశం అన్నారంటే కదా ఇదంతా సారాంశం సంబంధించి, అంటే మొత్తం నుంచి భాగాలకు వెళ్తుంది అని. అంటే ఒకదాన్ని ఒక మొత్తంగా వివరించడం కన్నా భాగాలు చేసి వివరిస్తే కన్నా బాగా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని నిర్వచనాలు నేర్చుకోవడము, దాని లక్షణాలు నేర్చుకోవడము, దాని యొక్క సోపానాలు నేర్చుకోవడం, ఇప్పుడు నేర్చుకున్నట్టే మనము దాని యొక్క ఉపయోగాలు నేర్చుకోవడము, దాని యొక్క నిరుపయోగాలు నేర్చుకోవడము. ఓకే, దానికి సంబంధించి ఉదాహరణలు అంటే మనము ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాము, ఒక పద్ధతి సంబంధించి సపోజ్ ఆగమన పద్ధతి, ఇది మొత్తం అనుకున్నట్టయితే దాంట్లో ఉన్న అంశాలు వివిధ భాగాలు చేసి నేర్చుకుంటున్నాం మనం. సో దీన్ని కూడా మనం విశ్లేషణ పద్ధతి అని చెప్పి చెప్తాం. ఇది మనకు సారాంశం నుంచి దత్తాంశంలోకి సాగడం అనేది జరుగుతుంది. సారాంశంతో దత్తాంశానికి వెళ్తుందన్నమాట. ఈ సంశ్లేషణ పద్ధతి దత్తాంశం నుంచి సారాంశానికి వెళ్తుంది. అట్లా ఆగమన నిగమన ఒక జత అయితే ఈ విశ్లేషణ సంశ్లేషణ ఒక జత. ఈ విశ్లేషణకి పూర్తి వ్యతిరేకమే సంశ్లేషణ. ఓకేనా, విశ్లేషణకు పూర్తి వ్యతిరేకం సంశ్లేషణ, ఆగమనానికి పూర్తి వ్యతిరేకం నిగమన. ఓకేనా, ఇది మనకు గుర్తుకి అలా ఇది మనకు లాస్ట్ టైం అడిగినటువంటి బిట్, సారాంశం నుంచి దత్తాంశంలోకి వెళ్తుందని. లేదంటే క్రింది వాటిలో విశ్లేషణ పద్ధతికి సంబంధించిన సూత్రం సరికానిది ఏమిటి అని ఇచ్చేసి 3 ఇచ్చేసి ఇంకోటి దీంట్లో ఇస్తాడు, అంటే రివర్స్ ఇస్తాడు. నెక్స్ట్ తెలియని విషయాల నుంచి తెలిసిన విషయాలకి తార్కిక సంబంధాల శోధన. ఇక చూడండి, తెలియని విషయం నుంచి తెలిసిన విషయానికి వెళ్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్. సారాంశం నుంచి దత్తాంశానికి వెళ్తుంది. ఓకేనా, భాగాలకి వెళ్తుంది. తెలియని విషయం నుంచి తెలిసిన విషయానికి వెళ్ళడము. నెక్స్ట్ ప్రతి సోపానం తార్కికంగా సకారణంగా ఉంటుంది. ప్రతి స్టెప్ కూడా చాలా లాజిక్గా ఉంటుందంట. ప్రవచనాలు సిద్ధాంతాల నిరూపణకు విశ్లేషణాత్మక వివరణ ఇస్తుంది. ఈ నిరూపణ చేసింటాం కదా, మనము ఒక సిద్ధాంతాన్ని నిరూపించుంటాం, పైథాగరస్ సిద్ధాంతం నిరూపించుంటాం, దానికి సంబంధించినటువంటి వివరణ చేయడం అనమాట. ఎందుకు అవుతుంది అనేది వివరణ చేయడం అనేది జరుగుతుంది అనమాట, విశ్లేషణ చేయడము. ఇది మనకు సంబంధించి. దీంట్లో చూడండి ఎలా ఉందో, దత్తాంశం నుంచి సారాంశం వైపుకు వెళ్తుంది, తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు వెళ్తుంది, వివిధ అంశాల ఏకీకరణ ద్వారా నూతన విషయం ఆవిష్కరించడం జరుగుతుంది. వివిధ అంశాలన్నిటినీ, అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే వివిధ అంశాలన్నిటినీ ఒక రౌండ్ చేసేసి కొత్త అంశాన్ని తేవడం అనమాట. మనం ముందు ఏం చెప్పుకున్నాము,
మనం ఇక్కడ విశ్లేషణలో ఏం చెప్పుకున్నాం, సారాంశం నుంచి దత్తాంశం, ఒక అంశం నుంచి వివిధ పార్ట్స్ అనేటివి దాన్ని విడిభాగాలుగా వివరించడం. ఇక్కడ ఏముంటుందంటే దత్తాంశాన్ని అన్నిటినీ గమనించి దాని బేస్గా దానికి ఒక పేరు పెట్టడం జరుగుతుంది, సంశ్లేషణగా ఆగమన పద్ధతి ఇది అని చెప్పి. సో ఇలాగ మనకు మొత్తం నుంచి భాగాలను కూడా ఇస్తాడండి. కొన్నిసార్లు మనకు మొత్తం నుంచి భాగాలకు సాగేది విశ్లేషణ పద్ధతి అయితే భాగాల నుంచి మొత్తానికి సాగేది సంశ్లేషణ పద్ధతి. ఈ విధంగా పోల్చుకొని చదువుకోండి, ఈజీగా అర్థమవుతుంది. ఇది మనకు నెక్స్ట్ మనకి ఇక్కడ సోపానాలు ఏమి ఇవ్వలేదండి. ఇక్కడ మనకు ఉపయోగించదగు సందర్భాలు ఏమి ఇవ్వలేదు. దీనివల్ల వచ్చేటువంటి లాభాలు చూసినట్టయితే తార్కిక పద్ధతి అండి. ఇది మనకు బాగా లాజికల్ థింకింగ్ బాగా పెంచడం జరుగుతుంది. అన్వేషణ దృక్పథాన్ని మనలో పెంపొందిస్తుంది. విషయ అవగాహనలో స్పష్టత ఉంటుంది. అంటే విషయాన్ని ఎంత బాగా అవగాహన చేసుకున్నాడో అనేది బాగా స్పష్టంగా తెలుసుకోవచ్చు అనమాట. సూక్ష్మ అంశాలుగా విడగొట్టి విశ్లేషణ చేయడం వల్ల క్లిష్ట సమస్య సాధనకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనము చిన్న చిన్న అంశాలుగా విడదీయడం వల్ల ఎలాంటి సమస్యనైనా సరే ఇక్కడ మనము సాల్వ్ అనేది చేయడానికి వీలనేది ఉంటుంది. దీంట్లో డీమెరిట్స్ ఒకటే ఉంది, అయితే చాలా సుదీర్ఘమైన పద్ధతి, అధిక సమయం అనేది అవసరం అవుతుంది. ఏలాగా ఆగమన పద్ధతిలాగా ఎక్కువ లాంగ్ టైం తీసుకుంటుంది అనమాట. ప్లస్ మనకి ఇక్కడ సమయం కూడా సుదీర్ఘమైన పద్ధతిగా చెప్పచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము, విశ్లేషణ పద్ధతికి వ్యతిరేక దిశలో ఉంటుంది ఈ సంశ్లేషణ పద్ధతి. గణితంలో నేర్చుకున్న సూత్రాలు, సిద్ధాంతాలు, నియమాలు అనువర్తనం చేయడం ద్వారా సమస్యను సాధించడం అనేది జరుగుతుందన్నమాట. ఎడగడ చూడండి, దత్తాంశంతో మొదలయ్యి కొన్ని తార్కిక సోపానాల వరుసలో సారాంశం పొందే పద్ధతి. ముందు ఇక్కడ డేటాతో స్టార్ట్ అవుతుంది, దత్తాంశం తీసుకుంటాము, అంటే చిన్న చిన్న విడివిడిగా ఉన్నటువంటి వేరే వేరే సంబంధించినటువంటి తీసుకొని దాని అన్నిటికీ సంబంధించి దీన్నే సంశిష్టంగా ఏమని అనవచ్చు, ఆగమన పద్ధతి అని అనవచ్చు అని చెప్పి మనం తీసుకుంటాం అనమాట. కొన్ని లక్షణాలు తీసుకొని దీనికి సంశిష్టంగా నిగమన అనొచ్చు అని చెప్పి ఈ విధంగా దత్తాంశం నుంచి మనకు ఒక సారాంశం అనేది తేవడం జరుగుతుంది. ఇది లక్షణాలు చూసినట్టయితే దత్తాంశంతో సారాంశం ఆల్రెడీ చెప్పాము. నెక్స్ట్ ఇక్కడ మనకు అడ్వాంటేజెస్ చూసినట్టయితే ఇది బాగా సంక్షిప్తమైందని చెప్పొచ్చు. ఎంతో పెద్దగా ఉన్న మ్యాటర్ని కూడా బాగా క్లుప్తంగా చిన్నదానిగా చేసి రాసేస్తాము. ఇది కూడా మనకు తార్కికమైంది. అంటే నువ్వు ఒక దాన్ని బాగా విశ్లేషించాలన్నా నీకు లాజిక్గా ఉండాల్సిందే. ఎంత పెద్ద మ్యాటర్నైనా సంక్షిప్తంగా రాయాలన్నా నీకు లాజిక్ ఉండాల్సిందే, లాజికల్ మైండ్. ఎందుకు ఏ అనవసరమైన పాయింట్లు ఎగరగొట్టాలనేది నీకు తెలిసి ఉండాలి కదా. సో ఇది పాఠ్య గ్రంథ రచనకు అనుకూలమైనదిగా చెప్పొచ్చండి. పాఠ్యాంశం మనం చదువుతాం కదా, దానికి మనకి పాఠ్య గ్రంథ రచనకు అనుకూలమైనది చెప్పొచ్చు. అనవసరమైనట్టు వదిలేసి దానికి సంబంధించి మనము ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే గుర్తుపెట్టుకుంటాం కదా. సో ఆ విధంగా సోపానయుక్త సాధన అల్గార్థం రాయడంలో నైపుణ్యం అభివృద్ధి చెందుతుందన్నమాట. ఈ విధంగా మనకు ఏదైనా స్పీచెస్ ఇచ్చేటప్పుడు కూడా చెప్పేటప్పుడు షార్ట్కట్లో రాసేసుకుంటా ఉంటాం, అంటే క్లుప్తంగా రాసుకుంటాం. ఈ విధంగా మనకు స్కిల్ డెవలప్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. ఆలోచన యొక్క ఫలితం అండి, మన ఆలోచనల యొక్క ఫలితమే ఈ సంశ్లేషణ పద్ధతి అని. స్మృతి ధారణకు పెంపొందిస్తుంది, అంటే గుర్తుపెట్టుకునే సామర్థ్యాన్ని, నిలుపుకునే సామర్థ్యాన్ని మనకు పెంపొందిస్తుంది. సమాచార పద్ధతి అనమాట, అంటే సమాచారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. సంశిష్టంగా ఉన్నప్పటికీ దాంట్లోనే ఎంతో సమాచారం అనేది ఉంటుందన్నమాట. సపోజ్ ఒక పదం, ఇప్పుడు మనం ఏమైనా సెమినార్స్ ఇవ్వాలంటే కనుక ఒక పదాన్ని గుర్తుపెట్టుకుంటాము, కీవర్డ్స్ని, దానికి సంబంధించి చూసినప్పుడు దాని మ్యాటర్ అంతా గుర్తొస్తుంది. సో ఆ విధంగా మనకు సమాచార పద్ధతికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ దోషాలు చూసినట్టయితే ఇది విద్యార్థి కేంద్రీకృతం కాదండి. ఓకే, విద్యార్థి కేంద్రీకృతంగా ఉండదు, మనోవైజ్ఞానికమైనది కూడా కాదనమాట. ఓకే, కొన్ని రోజుల తర్వాత నువ్వు మర్చిపోవడం జరుగుతుంది దాన్ని. అంటే అబ్బా ఆ లైన్ నేను ఎందుకు గుర్తుపెట్టుకున్నాను అబ్బా, దేనికి గుర్తుగా రాశాను అబ్బా అనేది సందేహాలకు అవకాశం ఉంటుంది. ఇది ఈ విధంగా డౌట్లు వస్తూ ఉంటాయి. శాస్త్రీయమైనది కాదనమాట, ఒక స్టెప్ వైజ్గా అర్థవంతంగా ఉండదు, అంటే ఫుల్ఫిల్గా ఉండదు, సంశిష్టంగా రాసుకున్నాం కాబట్టి. కంఠస్థం చేయడాన్ని ప్రోత్సహిస్తుంది అనమాట. ఇది ఎక్కువగా బట్టి పద్ధతికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రిఫరెన్స్ అనేది ఏదైనా సోపానం మర్చిపోతే జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేది కష్టం అనేది అవుతుందన్నమాట. దీంట్లో కూడా అంతే, ఏదైనా మనము మర్చిపోయినామంటే కనుక దాన్ని సూత్రాన్ని కానీ సిద్ధాంతాన్ని కానీ జ్ఞప్తికి తెచ్చుకోవడానికి టైం పడుతుంది. దీని యొక్క మెరిట్స్ డిమెరిట్స్ చూసినట్టయితే ఆగమన నిగమన ఉన్నాయి కదా. ఆగమన అది విశ్లేషణకు పోలవుతుంది, నిగమన అనేది సంశ్లేషణానికి పోలవుతుంది అనమాట. ఏంటివి? ఓన్లీ ఈ డిమెరిట్స్ మెరిట్స్ అనేటివి. ఓకే,
మళ్ళీ మీకు ఒకటి గమనించారా, లాస్ట్ టైం మనకి ఇచ్చినటువంటిది ఏంటంటే డిఎస్సి బిట్ ఏంటంటే తెలియని విషయాల నుంచి తెలిసిన విషయాలకు వెళ్ళే పద్ధతి ఏమిటి అని ఇచ్చాడండి. ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడంటే మనకు విశ్లేషణ సంశ్లేషణ రెండు ఇచ్చాడు. సో తెలియని విషయాల నుంచి వెళ్ళేది ఏంటంటే విశ్లేషణ పద్ధతి, తెలియని విషయాల నుంచి తెలిసిన విషయానికి తార్కిక సంబంధాల శోధన, ఓకేనా, విశ్లేషణ పద్ధతి. ఇదైతే తెలిసిన విషయాల నుంచి. అదేవిధంగా ఆగమన చూడండి, ఆగమన చూసినట్టయితే మనకు తెలిసిన తెలియని అనైతే మెన్షన్ చేయలేదు మనకు. అందుకే ఇవ్వడం కూడా ఏమి ఇచ్చాడంటే ఆప్షన్స్లో విశ్లేషణ సంశ్లేషణ ఆగమన నిగమన అని కూడా ఇచ్చాడండి. ఇక్కడ మనకి ఏమడిగాడు, తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి వెళ్ళేది అని అడిగాడు. సో విశ్లేషణ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఆగమన నిగమన చూసి చాలామంది ఆగమన పెట్టేశారు, తెలిసిన విషయం నుంచి వెళ్ళాల్సింది ఇదే కదా అని చెప్పి. సో ఇది కూడా మనకు రాంగ్ అనేది మనకు అకార్డింగ్ టు కీ అయితే విశ్లేషణకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. ఒకవేళ మూర్త అమూర్త కనిపించడము, ఉదాహరణ నుంచి సూత్రము, ప్రత్యేకాంశం సాధారణీకరణ, ప్రయోగాల నుంచి సాధారణీకరణ ఇలా కనిపిస్తే కన్నా అప్పుడు ఆగమన పెడతామన్నమాట. అలా కాకుండా తెలిసిన విషయం తెలియని విషయం అని చెప్పి మెన్షన్ చేశాడు. సో ఇది ప్రీవియస్ వచ్చినటువంటి డిఎస్సి బిట్ అనమాట. డిఎస్సిలో అడిగాడు అనమాట మెథడ్స్లో. ఓకే, ఇది నెక్స్ట్ సంశ్లేషణ అయిపోయింది, ఇది అయిపోయిందండి. నెక్స్ట్ మనకు చూసినట్టయితే ఈ రెండు కలిపి ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ చూసినట్టయితే విశ్లేషణ పద్ధతి సంశ్లేషణ పద్ధతి, విశ్లేషణ మరియు సంశ్లేషణ పద్ధతుల సమ్మేళనం చూసినట్టయితే విశ్లేషణ విషయ అవగాహనకు, సంశ్లేషణ అనేది అవగాహన యొక్క సోపానయుక్త వ్యక్తీకరణకు. విశ్లేషణ అనేది ఏమవుతుందంటే విషయాన్ని ఎంత బాగా అర్థమైందని దాన్ని తెలియజేస్తుంది, అప్పుడే కదా బాగా విశ్లేషించగలుగుతావు. ఇక్కడ చూసినట్టయితే అవగాహన యొక్క సంశ్లేషణ అనేది ఏమవుతుంది, అవగాహన యొక్క సోపానయుక్త వ్యక్తీకరణకు. అంటే అవగాహన ఎంత మాత్రం అయిందో నీకు ఒక సోపానాల ద్వారా నువ్వు వ్యక్తీకరించడం జరుగుతుంది. సోపానం యూజ్ చేసుకుంటావు, ఒక స్టెప్ అనేది యూజ్ చేసుకుంటావు దాంట్లో, దాన్ని బట్టి నువ్వు బాగా దానికి సంబంధించిన మ్యాటర్ అంటే అది గుర్తుపెట్టుకుంటావు. సంశ్లిష్టంగా ఒక సోపానం అనేది రాసుకుంటావు అనమాట. ఓకే, దాన్ని గుర్తుగా ఒక చిన్న సోపానం రాసుకుంటావు. ఈ విధంగా అవగాహన అనేది ఎంతైందని దాన్ని ఒక సోపానంతో నువ్వు వ్యక్తీకరించడం జరుగుతుందన్నమాట. విశ్లేషణ సంశ్లేషణ పద్ధతులు ఒకదానికొకటి పూరకాలుగా చెప్పచ్చండి. ఒకటి ఉంటే ఇంకోటి, ఇంకోటి ఉంటే ఇంకోటి బాగా జరుగుతుందని. బోధనలో ఎక్కడెక్కడ ఉపయోగిస్తామంటే గణితంలో చాలా సమస్య సాధన విశ్లేషణతో ప్రారంభించి సంశ్లేషణతో ముగించాలన్నమాట. చాలా వరకు మనం ఇక్కడ విశ్లేషణతో అక్కడ మనం చూసుకున్నాం కదా, ఆగమనతో స్టార్ట్ అయ్యి నిగమనతో ఎట్ట ఎండ్ అవుతామో విశ్లేషణతో స్టార్ట్ అయ్యి సంశ్లేషణతో ఎండ్ అవ్వాలన్నమాట. అంకగంత బీజగంత పద సమస్య సాధనకు ఇది బాగా యూజ్ అవుతుంది. రెండు పద్ధతులు జామితి సిద్ధాంత నిరూపణ సమస్య సాధనకు వాటి నిర్మాణాలకు యూజ్ అవుతుంది. క్షేత్రగంత పద సమస్య సాధనకు యూజ్ అవుతుంది. గణిత సంశిష్ట సమస్య సాధనకు ఇది బాగా యూజ్ అవుతుంది. గణితంలో ఉండేటువంటి కష్టమైనటువంటి సూత్రాలు ఏమైనా చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట, సమస్యలు సాధించడానికి. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ మనకు ఉండేది అన్వేషణ పద్ధతి. ఇది కూడా అడుగుతూ ఉన్నాడు. అన్వేషణ పద్ధతి మనకు ప్రాచుర్యంలోకి తెచ్చింది ఎవరంటే హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్ అండి. హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్ ప్రాచుర్యంలోకి తెచ్చాడు. దీన్ని యంగ్ ఏమని అన్నాడంటే, యంగ్ ఏం చేశాడు, ఇంకొక దానికి మనకు విశ్లేషణ దానికి కూడా ఇచ్చాడు, గెడ్డివాము సంబంధించి డెఫినేషన్ ఇచ్చాడు. అలాగే యంగ్ అన్వేషణ పద్ధతికి కూడా అభ్యసన రీతి లేదా వైజ్ఞానిక అన్వేషణ దృక్పథం అని చెప్పి పేర్కొన్నాడు. అంటే ఈ అన్వేషణ పద్ధతిని అభ్యసన రీతే ఈ అన్వేషణ పద్ధతి, వైజ్ఞానిక అన్వేషణ దృక్పథమే ఈ అన్వేషణ పద్ధతి అని చెప్పాడు. ఎవరు, యంగ్. దీన్ని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చింది ఆర్మ్స్ట్రాంగ్ అనమాట. రెండిటికి ఆ ఉంది చూడండి, బాగా ప్రాచుర్యం పొందింది. ఈ విధంగా రెండు ఒకేలా ఉండడం వల్ల అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీన్ని మనం చూసినట్టయితే నిర్వచనం చూసినట్టయితే మనకు హ్యూరిష్ అనేటువంటి గ్రీక్ పదం నుంచి ఈ హ్యూరిస్టిక్ మెథడ్ వచ్చిందండి. అన్వేషణ పద్ధతి ఇంగ్లీష్లో ఏమంటామంటే హ్యూరిస్టిక్ మెథడ్ అని అంటామండి. హ్యూరిస్టిక్ మెథడ్. ఈ హ్యూరిస్టిక్ అనేటువంటి ఇంగ్లీష్ వర్డ్ హ్యూరిష్ అనేటువంటి గ్రీక్ వర్డ్ నుంచి రావడం జరిగింది. ఓకేనా, ఇది మనకు రెండు రకాలు, శుద్ధ అన్వేషణ, నిర్దేశిత అన్వేషణ అని రెండు రకాలుగా ఉండడం అనేది జరుగుతుంది. దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, అన్వేషణ అంటేనే తెలుసు మనకి, అంటే డైరెక్ట్ పిల్లవాడికి ఒక సమస్యనిచ్చి వాడినే ఎతికి నువ్వు ఆన్సర్ తెమ్మని చెప్తామన్నమాట. సో ఆ విధంగా ఆచరణ వ్యాసక్తుల కృత్యాలు ప్రత్యక్ష అనుభవాల ద్వారా ఇక్కడ అభ్యసనం అనేది జరుగుతుందండి. వాడు ఆచరిస్తాడు, చెప్పినటువంటి స్టెప్స్ వాడు ఆచరించడం ద్వారా, ఆ కృత్యాలన్నీ వాడు చేయడం ద్వారా, ఒకవేళ ఏమైనా మనము పరిసరాలు ఏమైనా యూజ్ చేసుకోవాలంటే ఆడికి వెళ్ళి ప్రత్యక్షంగా వాడు పాల్గొని దాని ద్వారా సమస్య సాధిస్తాడు. సో దాని ద్వారా అభ్యసన జరుగుతుంది. అంటే మూర్త విషయాల నుంచి అమూర్త విషయానికే మనకు అభ్యసనం జరుగుతుంది. అంటే వాడికి తెలిసిన విషయాల నుంచి తెలియని విషయానికి జరుగుతుంది.
ఇవంతా చూడండి. ఓకే, పరిశీలన, ప్రయోగం లేదా శోధన. ముందు పరిశీలిస్తాడు, తర్వాత ప్రయోగం చేస్తాడు, మళ్ళీ వాడు దాని గురించి శోధించడం జరుగుతుంది. ఇవన్నీ దీంట్లో కనిపిస్తాయి. పరిశీలించడం కనిపిస్తుంది, ప్రయోగం చేయడము వాడే చేస్తాడు, దాని గురించి శోధించడము వాడే శోధిస్తాడు, స్వయంగా వాడే ఆలోచిస్తాడు, వాడంతటా వాడే నేర్చుకోవడం జరుగుతుంది. ఈ అన్వేషణ పద్ధతి అంతా మనకు విద్యార్థి కేంద్రీకృతంగా ఉంటుందండి. శాస్త్రీయత, హేతువాదం. ఇక్కడ శాస్త్రీయంగా ఆలోచించేటువంటి దృక్పథం పెరుగుతుంది, హేతువాదంగా ఆలోచించేటువంటి దృక్పథం పెరుగుతుంది పిల్లవాడిలో. విద్యార్థి బాగా చురుకుగా ఉంటాడు. ఎందుకు? వాడే వెళ్ళి వాడే అంతా చేస్తున్నాడు కాబట్టి వాడు బాగా యాక్టివ్గా ఉంటాడు. దీంట్లో సోపానాలు చూసినట్టయితే స్టెప్స్, కనుగొన్న విషయాన్ని నిర్ణయించుకోవాలి. ఫస్ట్ టీచర్ సమస్యను ఇవ్వాలన్నమాట. వాడు అప్పుడు తీసుకుంటాడు, నేను ఏ విషయాన్ని కనుగొనాలి అనేది వాడు ఫస్ట్ సెర్చ్ చేసుకుంటాడు. ఆ విషయాన్ని కనుగొనడానికి అవసరమైన ప్రశ్నలు, సూచనలు ఉపాధ్యాయుడు ఇవ్వాలి. దానికి కావాల్సినటువంటి ఆ విషయాన్ని వాడికి తెలుసుకోవాల్సినటువంటి ఇది తెలుసుకుంటే ఇది వస్తుంది, ఇది తెలుసుకుంటే అది వస్తుంది అని చెప్పి నువ్వు ఫస్ట్ జస్ట్ పక్కన మార్గదర్శకం అనేది ఇవ్వాలి. చేయాల్సిన కృత్యాలు కూడా సూచించాలి. నువ్వు ఈ కృత్యం చేసావంటే ఇది వస్తుందిరా అని చెప్పి. నెక్స్ట్ విద్యార్థి తానుగా నిర్వచనాలు, సూత్రాలు రూపొందించేటట్లు మనము చూడడం అనేది జరగాలి. ఇదంతా చూసినట్టయితే మనం ఓన్లీ గైడెన్స్గా ఉంటాము, విద్యార్థి ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది. బోధనలో ఉపయోగించాల్సినటువంటి సందర్భాలు చూసినట్టయితే పరిశీలన, శోధించేటువంటి సందర్భం వచ్చినప్పుడు, ఏదైనా పరిశీలించాలి అన్నప్పుడు, పరిశోధించాలి అన్నప్పుడు ఇలాంటి పద్ధతిని ఆ లెసన్కి అన్వయించి ఈ పద్ధతిని యూజ్ చేస్తామన్నమాట. అన్నిటికీ అన్వేషణ పద్ధతి యూజ్ అవుతుందని కాదు, కానీ కొన్ని లెసన్స్కి యూజ్ చేసుకోవచ్చు. పిల్లల యొక్క అంతర్గత సామర్థ్యాలు బాగా అభివృద్ధి చెందుతాయండి. దత్తాంశ సేకరణ అనేది చేస్తారు వాళ్ళు, నమోదు చేస్తారు. విశ్లేషణ, అనుపతి వంటి నైపుణ్యాలు కూడా వాళ్ళలో పెంపొందించడం జరుగుతుంది. ఏదైనా మనం ఇచ్చి దాని గురించి చేయమన్నప్పుడు దాని గురించి దత్తానం సేకరిస్తారు. దాన్ని వాళ్ళు రిపోర్ట్ అంటే రాసుకుంటారనమాట పేపర్లో. దాని గురించి విశ్లేషణ చేస్తారు. ఓకే, మనకు బయటికి వెళ్ళి సమాజంలో మన ఇళ్ళ దగ్గర ఈ పిల్లవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆడపిల్లవాళ్ళు ఎంతమంది, మగపిల్లవాళ్ళు ఎంతమంది, ఓకే, చుట్టుపక్కల ఏజ్ ముసలి వాళ్ళు 60 ఏజ్ పైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఓకే, మిడిల్ ఏజ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాంటి వాళ్ళ క్లాసుకు తగ్గ ప్రాబ్లమ్స్ అనేటివి ఇవ్వడం జరగాలి. దత్తాంశ సేకరణ చేస్తాడు, వారు నమోదు చేసుకుంటాడు. ఓకే, చిన్నపిల్ల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ముసలి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మిడిల్ ఏజ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని విశ్లేషణ చేసుకోగలరు అనమాట. నెక్స్ట్ వాడు అక్కడ స్వయంగా వాడే అన్వేషించి వాడే అభ్యసనం చేయడం జరిగిందండి. స్వతంత్ర అభ్యసన నైపుణ్యం పెంపు కొరకు ఇక్కడ మనకు వాడంతటా వాడే వెళ్ళి వాడే సేకరించుకొని వాడే చేయడం అనేది జరుగుతుంది. లాస్ట్కు టీచర్ చూపిస్తే టీచర్ సవరిస్తుంది అనమాట. సో ఈ విధంగా వాటి యొక్క స్కిల్స్ అనేటివి డెవలప్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది బెస్ట్ పద్ధతిగా చెప్పచ్చు. అయితే అన్ని లెసన్స్కి ఇది వర్తింప చేయలేం. ప్రతి లెసన్ అన్వేషణ పద్ధతికి వర్తిస్తుందా అంటే కొన్నిటికి ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి, కొన్నిటికి ఉండవు కదా, చెప్పలేము. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఉన్నటువంటి ఉపయోగాలు చూసినట్టయితే విద్యార్థి బాగా యాక్టివ్గా ఉంటాడండి. ఎస్ అండి, అన్వేషణ, పరిశోధన అనేది దీంట్లో మెయిన్. ఇవే మనకు పెంపొందడం జరుగుతాయి. వాడు కొత్తగా ఆలోచిస్తాడు, సృజనాత్మకంగా, నిర్మాణాత్మకం, మనోవైజ్ఞానికం అనమాట. అంటే ఈ పద్ధతి యూజ్ చేయడం మంచిదే అని చెప్పి మనకు సైకాలజికల్గా నిరూపించడం జరిగింది. ఇది బాగా కొత్త ఆలోచనలు వాళ్ళ సృజనాత్మకతను, నిర్మాణాత్మక ఉపగమాన్ని వాళ్ళలో అమలు చేసేలా చేయొచ్చు. పిల్లడు తనకు తాను ఒక పరిశోధకుడిగా భావించుకుంటాడు. అబ్బా నేను కనుక్కున్నాను అనే ఫీలింగ్లో వాడు ఉంటాడనమాట. దీని డీమెరిట్స్ చూసినట్టయితే విద్యార్థిలో అన్వేషణ చైతన్యం లేకపోతే ఫలితం ఉండదు. అందరి పిల్లవాళ్ళకి అంత తెలివి ఉంటుంది, అంత బాగా గ్రాస్ప్ చేయగలుగుతారని కాదు కదండి. కొంతమంది డల్గా ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళల్లో ఇలాంటి ఫలితం అనేది ఉండదన్నమాట. ఉపాధ్యాయుని నుంచి ప్రత్యేక నైపుణ్యం, అధిక శ్రమ కోరుతుంది. అంటే ఉపాధ్యాయుని నుంచి మనకు ఎలా దాన్ని అప్లై చేయాలా, వాడికి చేయాలి, ఎలా చెప్పాలి, అర్థమయ్యేలా అనేది మనకు ముందు స్కిల్ ఉండాలన్నమాట. మనకు ఎక్కువగా అధిక శ్రమ అనేది అవుతుంది. ఉపాధ్యాయుడికి ఎందుకు అధిక శ్రమ, అన్వేషణకు అవసరమైనటువంటి ఉత్తమ ప్రశ్నలు రూపకల్పన కష్టం అనమాట. చెప్పాం కదా, ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇవ్వడం అంటే కొంచెము కష్టంగానే ఉంటుంది. అన్ని టాపిక్స్ సంబంధించి ఇవ్వలేమన్నమాట. తక్కువ సంఖ్య విద్యార్థులు ఉన్న తరగతికి మాత్రమే అనుకూలం. ఎక్కువ సంఖ్య ఉన్న వాళ్ళకైతే ఇది ఎక్కువగా అనువర్తనం చేయలేమండి. తక్కువ మంది ఉంటే కనుక క్లాస్లో వాళ్ళకి ఇది అనువర్తనం చేయొచ్చు అనమాట. అక్కడ బాగా అప్లై అవ్వచ్చు. ఇది అన్వేషణ పద్ధతికి సంబంధించి. నెక్స్ట్ ప్రయోగాల పద్ధతి. మన పేరులోనే ఉంది, అంటే ప్రయోగం చేయడం ద్వారా నేర్చుకుంటాం. అంటే లర్నింగ్ బై డూయింగ్. ఏదైనా మనకు ప్రయోగం చేయడం ద్వారా నేర్చుకోవడం అనేది ఇక్కడ చూస్తామన్నమాట. లేదంటే పరిశీలన ద్వారా నేర్చుకోవడం, లేదంటే కొన్ని ప్రమాదకరమైనవి ఏమైనా ఉంటే కనుక టీచర్ చేస్తారు చిన్నపిల్లలు గీయకుండా, అప్పుడు పిల్లలు పరిశీలిస్తూ ఉంటారు. దాని ద్వారా కూడా నేర్చుకోవడం. అంటే ఇక్కడ
ప్రయోగం ఏమో జరుగుతూ ఉంటుంది, అటు ఎవరు చేస్తారు, టీచర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది ఏమైనా ప్రమాదకరమైనది అయినప్పుడు టీచర్ చేస్తాడు. ఎక్కువ సైన్స్లో చూస్తూ ఉంటాం. ఈ సూత్రం పైన ఆధారపడి ఉంటుంది. ఇది చేయడం ద్వారా నేర్చుకోవడం, పరిశీలన ద్వారా నేర్చుకోవడం అనే సూత్రం పైన ఆధారపడి ఉండే పద్ధతి ఏది అంటే ప్రయోగశాల పద్ధతి. ఆగమన పద్ధతి ప్రయోగాత్మక భాగమే ప్రయోగశాల పద్ధతి. ఆగమన పద్ధతి ప్రయోగాత్మక భాగమే అంటే ఆగమన పద్ధతిని మనము ప్రయోగ రూపంలో చేయాలి అనుకుంటే ఏవైతే చేస్తామో దాన్నే మనకు ప్రయోగశాల పద్ధతి అంటామంట. ఓకే, ఇది ప్రాథమిక తరగతులకు ఇది చాలా అవసరం అని చెప్పొచ్చు. వాళ్ళైతే ప్రయోగం చేసేటప్పుడు చూస్తే భలే యాక్టివ్గా వాళ్ళు పార్టిసిపేట్ అవుతారు, ప్లస్ ప్రత్యక్ష అనుభవంగా యూజ్ అవుతుంది. పని ద్వారా అభ్యసనం అనేటువంటి సూత్రం మీద పనిచేస్తుంది ఈ ప్రయోగశాల పద్ధతి అనేది. ప్రత్యక్ష అనుభవాలు, మూర్త అనుభవాలు, పరిశీలన, విషయ నిర్ధారణ అనేటువంటి స్కిల్స్ డెవలప్ చేస్తుంది. ప్రయోగం ద్వారా కనుగొని అనుమతి చేయడం అనేది జరుగుతుందండి. ఇక్కడ శాస్త్రీయత, హేతువాదము, వివేచన శక్తి అనేది పెంపొందించవచ్చు. స్వీయ వేగంలో అభ్యసనం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళ వేగంతో వాళ్ళు ఇక్కడ అభ్యసించుకోవడం అనేది జరుగుతుంది. కొంతమందికి ప్రయోగం 2 సార్లు చేసి చూపిస్తే అర్థమవుతుంది, కొంతమందికి ఫస్ట్ అటెంప్ట్లోనే అర్థమవుతుంది, కొంతమందికి 3-4 సార్లు చేసిన తర్వాత అర్థమవుతుంది. ఆ విధంగా దీంట్లో మనం స్టెప్స్ ఏం ఫాలో అవ్వాలి, ప్రయోగ ప్రణాళిక. ఫస్ట్ ఏ దాని మీద నువ్వు ప్రయోగం చేయాలనుకుంటున్నావో దానికి సంబంధించి ఒక ప్లాన్ తీసుకోవాలి. ఆ ప్లాన్ యొక్క ఉద్దేశం ఏంటి, ఆ ప్రయోగ ఉద్దేశం, విధానం వివరించడం. ఈ ప్రయోగం వల్ల మనం ఇది నేర్చుకుంటాంరా, ఇది ఎలా చేయాలో ఇప్పుడు నేను వివరిస్తాను అని చెప్పి ముందు మొత్తం వివరించాలన్నమాట. వనరుల సేకరణ. ఓకే, దానికి సంబంధించినటువంటి ఏమైనా ఎక్విప్మెంట్స్ కావాలంటే సేకరించుకోవాలి. ఇప్పుడు మనం ఈ ప్రయోగం చేయాలంటే ఇదంతా చెప్పాను కదా ఎలా చేయాలో, ఇప్పుడు మనం ఇవన్నీ తెచ్చుకుందాం, చేద్దాము అని చెప్పి వనరుల సేకరణ చేసుకోవాలి. పరిశీలన పత్రాలు పిల్లలకి ఇవ్వడం. వాళ్ళు ఏమి పరిశీలిస్తారో ఆ ప్రయోగం చేసేటప్పుడు వాళ్ళకు నమోదు చేయమని చెప్పి వాళ్ళకి ఇవ్వాలి. పర్యవేక్షణ సాయం, లేదంటే నువ్వు ఏమైనా నీ సాయం అవసరమైతే కానీ ఇలా కాదురా ఇలా అని చెప్పి నువ్వు సాయం చేయొచ్చు. విశ్లేషణ చేసి నిర్ధారణ చేయడంలో పిల్లలకు సాయము. దాన్ని విశ్లేషణ చేసి ఓకే ప్రయోగం ఇట్లా అంతా అయింది, కరెక్ట్గా వచ్చింది ఇది అని చెప్పి నిర్ధారణ చేసుకోవడం అనేది జరగాలి. ఎవరైనా పిల్లవాళ్ళు కష్టపడుతూ ఉంటే కనుక నువ్వు కూడా వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది జరగాలి. అన్ని ప్రయోగాలు వాళ్ళు చేయలేరు కదా, సో కొన్ని టీచర్ చేసేటివి ఉంటాయి, కొన్ని ప్రమాదాలవి. ఓకే, అలాంటివి మనమే చేయాల్సి వస్తుంది. ఈ విధంగా ఎక్కువగా సైన్స్లో ఉంటాయి, కొన్ని పిల్లలు చేసేటివి, కొన్ని టీచర్ చేసేటివి ఉంటాయి. మ్యాథ్స్లో ఏం పెద్ద మనకి అంత ప్రమాదం జరిగే ప్రయోగాలు అయితే ఉండవండి. నెక్స్ట్ దీనికి సంబంధించి ఉపయోగాలు. సహజ ఆవిష్కరణ. వాళ్ళు సహజంగానే న్యాచురల్గానే వాళ్ళు తెలియకుండానే వాళ్ళు నేను కనుగొనడం అనేది జరుగుతుందన్నమాట. వాళ్ళు మనోవైజ్ఞానిక మరియు వైజ్ఞానిక పద్ధతి. ఇది మనకు సైకాలజికల్గా యూజ్ చేయొచ్చు అనేటువంటిది పద్ధతి అనమాట. ఓకే, ముహూర్తం నుంచి అమూర్తానికి వెళ్తుంది. పిల్లలు బాగా యాక్టివ్గా భాగస్వామ్యం అవుతారు. ఉపాధ్యాయుడు నాయకుడిగా, స్నేహితుడిగా ఉంటాడు. అవసరం వచ్చినప్పుడు ఫ్రెండ్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఉన్నప్పుడు మనకు అందరికీ కలిపి చూపించేటువంటి నాయకుడిగా కూడా ఉంటాడు. నెక్స్ట్ దీంట్లో ఉన్నటువంటి డీమెరిట్స్ ఏంటంటే అన్నిటినీ ప్రయోగాల ద్వారా చెప్పడం అనేది కుదరదు అనమాట. ఇది కూడా అంటే కొన్ని లెసన్స్ మాత్రమే ప్రయోగాలు చేసి చెప్పగలము. సమయం ఖర్చు అనేది ఎక్కువగా అవుతుంది. తక్కువ మంది విద్యార్థులు ఉన్నప్పుడే ఇది బాగా అమలు చేయొచ్చు అనమాట. ఇది కూడా మనకు అన్వేషణ కూడా అంతే, తక్కువ మంది ఉంటేనే చెప్పగలుగుతాం. సో ఈ విధంగా మనకి దీనికి సంబంధించి ఇది. నెక్స్ట్ మనకి చూసినట్టయితే ప్రకల్పన పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి అనేది ఇంకా నెక్స్ట్ వీడియో నుంచి చూద్దామండి. మనకి ఇక్కడ ఇప్పటికే టైం ఎక్కువ వచ్చేస్తుంది, ప్రతిదీ మనకి గంట వీడియో వస్తుంది. సో ఈ నెక్స్ట్ పార్ట్ అనేది చేద్దాం. మీకు ఈ వీడియోస్ అన్నీ మీకు కంటిన్యూషన్ కూడా మీకు యాప్లో కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది డైలీ. ఇక్కడ మీకు మెథడ్స్ కూడా అప్డేట్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు పెట్టినటువంటి ఈ వీడియోస్ కూడా 3rd to 10th లెసన్ వైజ్ వీడియోస్ ఉన్నాయి, టెస్ట్ సిరీస్ ఉన్నాయి, పీడిఎఫ్స్ ఉన్నాయి. చాలా వరకు మీకు మార్క్స్ ఎక్కువ స్కోర్ చేసుకోవాలి అంటే కన్నా కంపల్సరీ ఈ కోర్స్ అనేది తీసుకోండి. ఎందుకంటే ఆల్మోస్ట్ అసలు ఎందుకు మన 15 డేస్లో నేను చదివే ఓన్లీ 15 డేస్ చదివాను అంటే 133 మార్క్స్ వచ్చాయి నాకు ఈ పీడిఎఫ్స్ ప్రిపేర్ అవ్వడం వల్ల. చాలా వరకు యూజ్ అవుతుందండి. ఎందుకంటే క్విక్ రివిజన్, తక్కువ టైంలో మనం ఎక్కువగా రివిజన్స్ అనేవి వేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఒక పాయింట్ కూడా మిస్ చేసలేదు, మీకు టెక్స్ట్ బుక్లో కావాలి చెక్ చేసుకోవచ్చు. పాయింట్ ఆల్మోస్ట్ మనకి బిట్ ఇచ్చే అవకాశం ఉన్న ప్రతి పాయింట్ దీంట్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. న్యూ సిలబస్ ప్రకారం 2025-26లో కూడా సోషల్ సంబంధించి, తెలుగుకు సంబంధించి కొన్ని పాయింట్స్ జాయిన్ అయ్యాయి, కొన్ని చేంజ్ అయినాయి పాయింట్స్. అవి కూడా మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. వీడియో రూపంలో అప్లోడ్ చేసాం, పీడిఎఫ్ రూపంలో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో చూడండి, కంపల్సరీ న్యూ అప్డేట్ ప్రకారమే ఇవన్నీ మీకు అందించడం జరిగింది. సైకాలజీ న్యూ సిలబస్ కూడా దీంట్లో యాడ్ చేసాం. ఈ విడివిడిగా కావాలన్నా కూడా మీకు ఇక్కడ ఉన్నాయండి, పర్చేజ్ చేసుకోవచ్చు. బండిల్గా కావాలంటే ఈ 799 తీసుకోండి, ఎందుకంటే అమౌంట్ తగ్గుతుంది మళ్ళా లేకుండా, 1 year వ్యాలిడిటీ కాబట్టి. సైకాలజీ చూసినట్టయితే మీకు 6 monthsకి అయితే 99 రూపీస్తో ఉందండి. 1 year కావాలంటే 150 రూపీస్తో 2 rates
కోర్సెస్ అది చూపిస్తూ ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకోండి 6 మంత్స్కి చాలా 1 ఇయర్కి చాలా అనేది మీరు చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. ఇది మనకు సైకాలజీకి సంబంధించి. ఈ కోర్సెస్ లింక్ అంతా మీకు కింద డిస్క్రిప్షన్లో లింకులు ఇచ్చున్నాం, లేదంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో కూడా మీకు ఇక్కడ కోర్సెస్ అనేటివి స్టోర్ ఆప్షన్లో కనిపించడం జరుగుతుంది.